2 టర్మ్స్ మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే. ప్రెజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే. టూ 2012లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిస్తే ఇప్పుడు ప్రజెంట్ 2023లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని ఇవాళ మన పోడ్కాస్ట్లోకి ఇన్వైట్ చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ చాలా థ్యాంక్స్ సార్. అంటే మాకు పోడ్కాస్ట్ ఇస్తున్నందుకు, ఎస్పెషల్లీ మహబూబ్‌నగర్ యూత్ని చాలా సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఈ పోడ్కాస్ట్లో అన్నీ మాట్లాడుకుందాం. పర్సనల్ లైఫ్, పొలిటికల్ లైఫ్, మరీ ముఖ్యంగా మహబూబ్‌నగర్ గురించి, మహబూబ్‌నగర్ డెవలప్మెంట్స్ గురించి, ఎడ్యుకేషన్ గురించి అన్నీ మాట్లాడదాం. నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో మీరు చాలా కూల్గా ఉంటుండే, చాలా కంపోజ్డ్గా ఉంటారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా సార్. సో వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్? అంటే మహబూబ్‌నగర్ గురించి మాట్లాడితే ఇప్పటి వరకు వచ్చిన టర్మ్స్లో మీరేమేం చేశారు అండ్ వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ గోల్స్? అంటే మీ ఎమ్మెల్యే అంటే ఒక 5 ఏళ్ల పదవీ కాలం కోసం పనిచేయదు నా ఉద్దేశంలో. ఎమ్మెల్యే అనేటైనా ఒక డైరెక్షన్ ఇవ్వగలగాలి. సార్ ఇంకొకటి, ఇట్స్ ఎ వెరీ పర్సనల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మహబూబ్‌నగర్ పీపుల్ సార్. సార్ ఇప్పుడు మన టీడీ గుట్ట ఉంది కదా సార్. గతంలో ఏమైందంటే దాదాపు 50 కోట్లు ఖర్చు పెట్టినారని లెక్కలు. నాకు డీప్గా నేను పోలేదు. అంటే దీని వెనక ఎంత పెద్ద స్టోరీ ఉందంటే క్రేజీ సార్. అంటే జనాలకు తెలియదు, ఇప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. మేజర్ విక్టరీ అంటే ఒక పెద్ద అడ్వాన్స్మెంట్ ఏంది అంటే మనకు IIIT. అవును, IIIT కావడం. ఢిల్లీలో పనిచేస్తూ ఉన్నాను, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో యాజ్ ఎ కస్టమ్స్ ఆఫీసర్. ఒకటి అంటే ఫస్ట్ మహబూబ్‌నగర్ ఫస్ట్ గురించి చెప్పాలన్నా, విజన్ గురించి చెప్పాలన్నా? మహబూబ్‌నగర్ ఫస్ట్ గురించి చెప్పండి, అంత విషయం గురించి చెప్పండి. ఇది దాదాపుగా 1000 బెడెడ్ హాస్పిటల్. అవును, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. కార్పొరేషన్ అనేది దాన్ని ఇనిషియేట్ చేయడం, ఆలోచన చేయడం అనేది. సార్ ఓకే సార్, బాంబే నుంచి మహబూబ్‌నగర్కి వచ్చేద్దాం. ఇప్పుడు శిల్పారామం పక్కనే ఉన్న చెరువు కట్ట గురించి మాట్లాడదాం సార్. మా రొటీన్ మహబూబ్‌నగర్ టౌన్లో ఉంటే మాత్రము సార్ టౌన్ అంటారు సార్, మీరు ఇప్పుడే సిటీ అన్నారు. ఈసారి కొంచెం బ్యాంగే. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, చాలా థ్యాంక్స్ సార్. అంటే మాకు పోడ్కాస్ట్ ఇస్తున్నందుకు, ఎస్పెషల్లీ మహబూబ్‌నగర్ యూత్ని చాలా సపోర్ట్ చేస్తున్నందుకు. సో ఈ పోడ్కాస్ట్లో అన్నీ మాట్లాడుకుందాం. పర్సనల్ లైఫ్, పొలిటికల్ లైఫ్, మరీ ముఖ్యంగా మహబూబ్‌నగర్ గురించి, మహబూబ్‌నగర్ డెవలప్మెంట్స్ గురించి, ఎడ్యుకేషన్ గురించి అన్నీ మాట్లాడదాం. బట్ ఫస్ట్ అంతకంటే ముందు నేను ఇప్పటివరకు చూసిన దాంట్లో మీరు చాలా కూల్గా ఉంటుండే, చాలా కంపోజ్డ్గా ఉంటారు. అంటే మీరు కోపడ్డం కూడా నేను ఎక్కడ చూడలేదు అసలు. దాని రీజన్ ఏంటి సార్ అసలు? దాని ఇంకేమైనా బ్యాక్ స్టోరీ ఉందా మీకు? అంటే నేను స్వతహాగా రాజకీయ నాయకుడిని కాదు. ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చి రాజకీయాల్లోకి వచ్చినవాడిని. అంతకంటే ముందు నేను ఒక బ్యూరోక్రాట్ని. ఎస్ సార్. కాబట్టి ఉద్యోగం చేస్తున్న సమయంలో కావచ్చు, తర్వాత రాజకీయంలో ఒక లక్ష్యం కోసం ఈరోజు రాజకీయాల్లో ఉన్నాం. అప్పుడు తెలంగాణ రావాలి అన్న ఆకాంక్షతోటి కేసీఆర్ గారితో కలిసి టీఆర్ఎస్ పార్టీ స్థాపన చేయడం, తెలంగాణ భావనను తెలంగాణ వ్యాప్తంగా అందరి మనసులోకి తీసుకొని పోవడం, అదే లక్ష్యంగా పనిచేసినాం. దాని తర్వాత ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా మహబూబ్‌నగర్ని అభివృద్ధి చేసుకోవాలి. ఇదే లక్ష్యాలతోటి ముందుకు పోతున్నాం. కాబట్టి సాధారణంగా నార్మల్ వాడికి కోపం ఏం రాదు, కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఆగ్రహం కూడా వస్తుంది, కానీ కంపోజ్ చేసుకొని నిగ్రహించుకునే శక్తి కూడా మాకుంది. ఓకే సార్. అంటే వాట్ మేడ్ యూ టు లీవ్ ద జాబ్ అండ్ బికమ్ ఏ పొలిటీషియన్? అంటే పొలిటీషియన్ అయిన తర్వాత మీరు 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కదా. అంటే దాని వెనుకున్న స్పిరిట్ ఏంటి? దాని వెనుకున్న బ్యాక్ స్టోరీ ఏంటి అసలు? ఒకటి, ఢిల్లీలో పనిచేస్తూ ఉన్నాను, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో యాజ్ ఎ కస్టమ్స్ ఆఫీసర్. అప్పుడే ఈ తెలంగాణ మూమెంట్ కంటే ముందు ఛత్తీస్గఢ్ మూమెంట్, జార్ఖండ్ మూమెంట్ నుంచి నాయకులు ఢిల్లీకి వచ్చేవారు. అక్కడ సొంత రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగేటివి. సో అక్కడ నేను మా ఆఫీసర్స్లలో కూడా భారతదేశంలోంచి ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఆఫీసర్స్గా ఎన్నికవుతారు. సో పరిచయాలు కూడా భారతదేశ వ్యాప్తంగా ఉంటాయి. అట్లా జేఎన్యూలో కొన్ని రోజులు నేను చదువుకున్న సందర్భంగా చాలామందితోటి నాకు అప్పుడు స్టూడెంట్ లైఫ్లోనే పరిచయాలు ఉన్నాయి. సో గూర్ఖాల్యాండ్ ఉద్యమంతో సంబంధం ఉన్నవాళ్ళు, ఛత్తీస్గఢ్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్న వాళ్ళతో కావచ్చు, అలాగే ఉత్తరాఖండ్లో పనిచేస్తున్న వాళ్ళు, అలాగే బుందేల్ఖండ్లో
స్వంత రాష్ట్రం కోసం పనిచేస్తున్న వాళ్ళు, జార్ఖండ్‌లో స్వంత రాష్ట్రం కోసం పనిచేస్తున్న వాళ్ళు, ఆ స్టూడెంట్ గ్రూప్సు, సివిల్ సొసైటీసు అందరితోటి కూడా పరిచయాలుండే. సో, ఎప్పుడైతే 2000 సంవత్సరంలో పార్లమెంటు ద్వారా 3 రాష్ట్రాల స్థాపన జరిగిందో, ఆ రోజు నిర్ణయం అయింది. నా మనసులో నేను నిర్ణయించుకున్నా. ఖచ్చితంగా పొలిటికల్ కంపల్షన్స్ తోటి తెలంగాణ రాష్ట్రం గూడా వస్తది. కాకపోతే దానికి సంబంధించి ఒక పార్టీ ఉండాలి. దానికి సంబంధించి ఒక ఉద్యమాన్ని నిర్మాణం జేయాలి అనేది ఆ రోజు నా మైండ్‌లో ఫిక్స్ అయింది. అందుకు అనుగుణంగానే హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఒక పార్టీ పెడతా ఉన్నారు. ఆలోచిస్తా ఉన్నారు అని అన్నప్పుడు ఇన్నయ్య గారు నాకు పరిచయం గాదే ఇన్నయ్య. వారప్పుడు క్రియాశీలకంగా ఉండే. వారితోటి ఢిల్లీలో పరిచయం. 96 నుంచి 99 వారితో ఢిల్లీలో అనేక కార్యక్రమాలు చేసినాం తెలంగాణకు సంబంధించి. సో, వారితో ఉన్న పరిచయం కారణంగా వారు గూడా ఇన్వైట్ చేశారు. హైదరాబాద్ వచ్చినప్పుడు కలవండి అని. సో, వారితో ఉన్న పరిచయం కారణంగా కేసీఆర్ గారితోటి కలవడం అప్పుడు, ఉద్యమ నాయకులు అప్పుడు ఎవరైతే ఉన్నారో చాలామంది ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ లాంటి పెద్దలు, పాషం యాదగిరి లాంటోళ్ళు తెలంగాణ కావాలని మొట్టమొదటిసారిగా గళమెత్తిన వాళ్ళు, బెల్లయ్య నాయక్ లాంటి వాళ్ళు. ఇట్లా ప్రొఫెసర్స్ గావచ్చు, యువకులు గావచ్చు, కుల సంఘాల వాళ్ళు గావచ్చు, ఇతరత్ర రాజకీయ నాయకులు గావచ్చు, చిన్నారెడ్డి లాంటి వాళ్ళు ఢిల్లీలో కలవడం. సో, ఇవన్నిటితోటి ఖచ్చితంగా ఒక నిర్మాణం జేయాలి ఇక్కడ. ఒక పార్టీ నిర్మాణం గావాలి. తెలంగాణ భావవ్యాప్తి జరగాలి అని జెప్పి అప్పుడు డిసైడ్ జేసుకున్నాం. సో, అప్పటినుంచి ఇప్పటిదాకా తెలంగాణ కోసమే ఆలోచిస్తున్నాం. అప్పుడేమో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్ళు పనిజేసినాం. తరువాత 2015 నుంచి ఈ కేసీఆర్ పాలన తెలంగాణకు పనికిరాదు, దించాలని జెప్పి మళ్ళా 10 ఏండ్లు అది దింపనీకే పనిజేసినాం. ఇప్పుడు తెలంగాణ సరైన దారిలో పోతున్నది అనే నమ్మకం ఇప్పుడొస్తా ఉంది. ఓకే సార్. అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా సార్. సో, వాట్ ఆర్ యువర్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్? అంటే మహబూబ్ నగర్ గురించి మాట్లాడితే ఇప్పటి వరకు వచ్చిన టర్మ్స్‌లో మీరేమేం చేశారు? అండ్ వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ గోల్స్? అంటే మీ టర్మ్ మొత్తం అయిపోయేసరికి వాట్ ఆర్ ద థింగ్స్ యూ వాన్నా ఫోకస్ మోర్? ఇప్పుడు ఒకటండి, మహబూబ్ నగరు దురదృష్టం వెంటాడుతా ఉంది. అన్ని వనరులున్నాయి. జియోగ్రఫికల్ లొకేషన్ గూడా పర్ఫెక్ట్ ఉంది. హైదరాబాద్, బెంగుళూరు పట్టణాల మధ్యలో ఉంది. చుట్టుముట్టు కృష్ణానది కింద పోతా ఉంది. అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉన్నాయి. అయినా గూడా అనుకున్నంత అభివృద్ధి ఈ ప్రాంతానికి రాలే. 2009లో కేసీఆర్ ఇక్కడ ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను ఇన్‌చార్జ్‌గా ఉంటి. జిల్లా అధ్యక్షుడిని ప్లస్ ఆయన ఎన్నికలకు ఇన్‌చార్జ్. అప్పుడు చాలా ఆశ ఉండే. అందుకే కేసీఆర్ గారిని గెలిపించుకోవడం జరిగింది. గెలిచిన తర్వాత ఆయన ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వెళ్ళిండు. సో, చాలా హోప్స్ ఉండే. ఆయన ఇక్కడ ఎంపీగా గెలిచిండు, గెలిపించుకున్నాము. ఆయనను రాజకీయంగా బతికించుకున్నాము. మేము గెలిపించినందుకే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కాగలిగిండు. తెలంగాణ మహబూబ్ నగర్‌కు ఏమన్నా చేస్తాడేమో, అంటే ఇప్పటిదాకా ఉన్న ఏదైతే డెవలప్‌మెంట్ కాలేదో వాటన్నిటిని పూర్తి చేస్తాడని చాలా హోప్స్ ఉండే. కానీ దురదృష్టవశాత్తు అనుకున్నంత కాలే. కొద్దిగా డెవలప్‌మెంట్ అన్ని జిల్లాలో అయినట్టు అయింది గానీ, ఒక ప్రత్యేక స్పెషల్ ఫోకస్ పెట్టి మహబూబ్ నగర్‌కి ఏం గావాలి, ఏం జేస్తే బాగుంటది అన్న ఆలోచన వారు చేసినట్టుగా నాకు అనిపియలేదు. కానీ ఈరోజు ఖచ్చితంగా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండడంతోటి మాకొక అవకాశం వచ్చింది. సంపూర్ణమైన అభివృద్ధి, సమగ్రమైన అభివృద్ధి మహబూబ్ నగర్ పట్టణం గావచ్చు, మహబూబ్ నగర్ జిల్లాకు గావచ్చు చేసుకునే అవకాశం ఇప్పుడొచ్చింది గాబట్టి చాలా జాగ్రత్తగా లాంగ్ టర్మ్ ప్లాన్ తోటి ఆలోచన జేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే అంటే ఒక 5 ఏండ్ల పదవీ కాలం కోసం పనిచేయొద్దు నా ఉద్దేశంలో. ఎమ్మెల్యే అనేటాయన ఒక డైరెక్షన్ ఇవ్వగలగాలి. గ్రోత్‌కి ఒక డైరెక్షన్ ఇవ్వాల. ఏం జేస్తే భవిష్యత్తులో మన నగరం బాగుంటది, మన ప్రజలు బాగుంటరు, వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు భవిష్యత్తులో ఏ మేరకు పూర్తి చేయబడతాయి, దానికి ప్రణాళికలు ఇప్పటి నుంచి ఎట్లా చేయాలనే దాని మీద చాలా ఫోకస్డ్‌గా ఆలోచన జేయాలి. కానీ దురదృష్టం ఏందంటే ఉన్న ఎమ్మెల్యేలు గాని, రాజకీయ నాయకులు 90% ఇప్పటి కోసం ప్రెజెంట్ డే కోసం వర్క్ జేస్తా ఉంటారు. ఇప్పుడు ఇది జేస్తే నాకు ఏం ఓటొస్తది, తర్వాత సంగతి నాకెందుకు అని ఓట్ బ్యాంక్ పాలిటిక్స్‌లో వాళ్ళ టైం అంతా పోతది. కానీ నా ఉద్దేశంలో అది కరెక్ట్ కాదు. అందుకే మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న ముందే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది మహబూబ్ నగర్ పట్టణానికి. నేను నేను గెలిస్తే ఏం చేస్తాను మహబూబ్ నగర్‌లో అని. ఎడ్యుకేషన్ హబ్‌గా చేస్తానని చెప్పి ఆ రోజే ఒక ఆలోచన చేసి చెప్పినాం. మన రోడ్స్, డ్రైన్స్ నెట్వర్క్ ఇంప్రూవ్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. సో, ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి సంబంధించిన అంశాలన్నీ కూడా నేను ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టుకున్నా. ఎవరు అడిగితే పెట్టలే. నాకొక విజన్ ఉంది మహబూబ్ నగర్ మీద కాబట్టి నేను పెట్టుకోవడం జరిగింది. దాని ప్రకారంగా నేను ప్లాన్ చేసుకుంటా ఉన్నా. అంటే ఇప్పుడు మోడీ గారేమో విజన్ 2047 అని చెప్పి 100 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఆఫ్టర్ 100 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ దేశం ఎట్లా ఉండాలి,
ఏమేమి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని వారు ప్లాన్ చేస్తా ఉన్నారు. అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విజన్ 2047 అని చెప్పి మన తెలంగాణ రాష్ట్రం 100 ఇయర్స్ తరువాత అంటే 1947లో మనకు స్వాతంత్రం వస్తే 2047కు మన తెలంగాణ రాష్ట్రం ఎట్లుండాలని చెప్పి వారు విజన్ డాక్యుమెంట్ తయారు చేసి దాని అనుగుణంగా పోతా ఉన్నారు. అలాగే మన మహబూబ్ నగర్ పట్టణానికి కూడా ఒక విజన్ ఉండాలి అని చెప్పి ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తా ఉన్నాం. 2047కు మహబూబ్ నగర్ అవసరాలేంది, మహబూబ్ నగర్ రూపురేఖలు ఎట్లుండాలి, దానికి కరెక్ట్‌గా డైరెక్షన్ ఎట్లా ఇవ్వాలనే ఆలోచన చేస్తా ఉన్నాం. అది డాక్యుమెంట్ కూడా తయారవుతా ఉంది. కాకపోతే ఆ డాక్యుమెంట్‌లో ఉన్న ఏమేం కావాలని చెప్పి మేము డిస్కస్ చేసుకున్నాం. వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసుకునే కార్యక్రమం మొదలుపెట్టినాం. ఓకే. ఓకే సార్. అంటే నేను పర్టిక్యులర్‌లీ విన్నా డెవలప్‌మెంట్స్ అంటే మీరు చాలా ఎక్కువగా ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేస్తారని నేను పర్సనల్‌గా చూసినా సార్. అంటే దానివల్లే ఇప్పుడు లా కాలేజ్ గాని, ట్రిపుల్ ఐటీ కాలేజ్ గాని వచ్చింది కదా! అంటే దీని వెనుక మీరు పడ్డ కృషి ఏంటి? మీరు ఏమేం చేసి మహబూబ్ నగర్‌కి కాలేజెస్ గాని, లా కాలేజ్ గాని తెప్పించారు సార్? ఒకటండి ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక విజన్‌లో భాగంగా అసలు మన మహబూబ్ నగర్‌లో ఉన్న రిసోర్సెస్ ఏంది? మనకా వాటర్ రిసోర్సెస్ లేవు. కృష్ణా నది ఒకటే ఉంది పెద్దది. తర్వాత మనకు ఫారెస్ట్ రిసోర్సెస్ లేవు. తర్వాత మనకు మినరల్ రిసోర్సెస్ లేవు. మనకున్న రిసోర్సెస్ అంతా హ్యూమన్ రిసోర్సెసే. హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఇప్పటి నుంచి మనం ట్రైన్ చేయాలి మన పిల్లల్ని. సో, మన పిల్లల్ని ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టించి వాళ్ళని సరైన పద్ధతిలో చదువు చెప్పించాలా. స్కిల్స్ వాళ్ళకు నేర్పించాలా. అప్పుడే మన మహబూబ్ నగర్ ఫ్యూచర్ భద్రంగా ఉంటదనే ఆలోచనతోటి మొట్టమొదటగా మనకు కావాల్సిందేంది? మంచి ఇన్‌స్టిట్యూషన్స్ మనకు రావాలి. ఇప్పుడు ఏ చిన్న చదువు చదవాలన్నా కూడా బయటికెళ్ళిపోవడం జరుగుతా ఉంది. వెళ్తే హైదరాబాద్‌కెళ్తారు. లేకుంటే ఇక్కడ పక్కన రాయచూరు గాని, గుల్బర్గా గాని, కర్ణాటక ప్రాంతానికి వెళ్తా ఉన్నారు ఇక్కడి ప్రాంత ప్రజలు. ఎందుకు అక్కడికెళ్ళాలా? మన ప్రాంతంలోనే మనం ఇన్‌స్టిట్యూట్స్ పెట్టుకుంటే, తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఇక్కడనే చేర్పిస్తారు, ఇక్కడనే ఉంటారు గదా! అన్న ఆలోచనతోటి రాగానే దాని మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది. అండ్ అంతకంటే ముందు గూడా నాకు ఈ యూనివర్సిటీ తోటి అనుబంధం ఉంది. 2008లో నేనిక్కడ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడే స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఎన్ఎస్‌యుఐ గావచ్చు, ఏబీవీపీ గావచ్చు, ఎస్ఎఫ్ఐ గావచ్చు, ఇంకా అనేక స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ తోటి కలిసి ఆ రోజు పెద్ద ఉద్యమాలు చేసినాం. మన పాలమూరుకు యూనివర్సిటీ ఉండాలి. పాలమూరు యూనివర్సిటీ రావాలి అని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా జరిగింది. సో, అప్పుడు నేను అధ్యక్షుడిగా ఉన్న టీఆర్ఎస్ కాబట్టి వాటన్నిటిని కూడా సింక్రొనైజ్ చేయడం, కోఆర్డినేట్ చేయడం జరిగింది. సో, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే యూనివర్సిటీలు ఇవ్వాలి తెలంగాణకి ఇంకొన్ని, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది కాబట్టి పాసిఫై చేయడానికి మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో నీళ్లు, నిధులు, నియామకాలు దాంట్లో ఎడ్యుకేషన్ కూడా ఒక భాగం అవుతది కాబట్టి వారు ఆ రోజు నల్గొండలో ఒక యూనివర్సిటీ, తర్వాత కరీంనగర్‌లో ఒక యూనివర్సిటీ, నిజామాబాద్‌లో యూనివర్సిటీ, మహబూబ్‌నగర్‌లో ఒక యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. సో, ఆ యూనివర్సిటీ ఏర్పాటు కావడంలో కూడా మా పాత్ర ఉంది కాబట్టి, ఆ చదువు ఇంపార్టెన్స్ తెలుసు కాబట్టి, రాగానే ఆ యూనివర్సిటీని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, అక్కడ ఏమేం కాలేజీలు పెట్టుకోవాలన్న ఒక ఆలోచన చేసినాం. ఇమ్మీడియేట్‌గా ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉంటది కాబట్టి, నాకున్న పరిచయాలతోటి జనవరి అనుకుంటా ఈ ఢిల్లీకెళ్ళి యూజీసీలో మనకు తెలిసిన వాళ్ళున్నారు. వాళ్ళని పట్టుకొని ఏం ఫండ్స్ అంటే అప్పుడే ఒక ప్రపోజల్ తయారవుతుండే పీఎం ఉషా అని. ఓకే. ఓకే. అయితే మొత్తం దక్షిణ భారతదేశంలోని యూనివర్సిటీస్ అన్నిటికి కూడా 2 కేటగరీస్‌లో ఫండ్స్ ఇస్తుండే. 20 క్రోర్స్ ఒకటి, 100 క్రోర్స్ ఒకటి. సో, మనది 20 క్రోర్స్‌లో పెట్టుకోవడానికి ఎందుకంటే చిన్న యూనివర్సిటీ కదా! 20 క్రోర్స్‌లో మనది పెట్టడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉంటే 20 క్రోర్స్ ఎందుకు పెట్టాలి? మన 100 క్రోర్స్ కేటగరీలోకి రావాలి అని చెప్పి అక్కడ వాళ్ళందరిని ఒప్పించి మాది పేద జిల్లా, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ కొత్తగా స్టేట్ అయింది. హ్మ్. 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 ఇక్కడి నుంచి టాలెంటు చాలా బాగుంటది ఇక్కడ. దేశ విదేశాల్లో ఉన్నారు ఇక్కడి నుంచి చదివిన పిల్లలు అని చెప్పి, నాకున్న పరిచయాలతోటి కొద్దిగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసి 100 క్రోర్స్‌ను రిలీజ్ చేయించడం జరిగింది. సో, అది పునాది. ఇంజినీరింగ్ కాలేజ్ రావడానికి పునాది యూజీసీ నుంచి వచ్చిన 100 క్రోర్స్. దాంట్లో స్టేట్ షేరు, సెంట్రల్ షేరు 2 ఉంటాయి. సో, ఇక్కడి నుంచి సీఎం ఆఫీస్ నుంచి రిపోర్ట్స్ పంపించి లెటర్స్ రాసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి అక్కడ యూజీసీలో ఫాలో అప్ చేయించి ఇదంతా తెర వెనుక ఉండి డెస్క్ తిరిగితే ఆ 100 క్రోర్స్ వచ్చినాయి. అది మన ఫస్ట్ విక్టరీ. 100 క్రోర్స్ రాగానే ఇక మనకు డబ్బులు అవసరం అంటే మనకు ఒక కాలేజ్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తది అనేది ఆలోచిస్తది. యూనివర్సిటీస్ సెల్ఫ్ ఫండింగ్ యూనివర్సిటీస్ కావు. మనవన్నీ కూడా గవర్నమెంట్ డిపెండెంట్ యూనివర్సిటీసే. కాబట్టి నేను చాలా స్ట్రాంగ్‌గా మన కేస్‌ను ముందుకు తీసుకుపోయినా. మీరు ఒక రూపాయి ఇయ్యక్కర్లేదు. డబ్బులు మేము తెచ్చుకున్నాం. మాకొచ్చినాయి. మీరు ఇవ్వండి ఎందుకు అని అంటే ఫైనాన్స్‌లో కూడా క్లియరెన్స్ వచ్చింది. ఒకసారి ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫైల్ పోతే వారు మనకు
నువ్వు చెప్పిన వెంబడే మనకు ఇంజినీరింగ్ కాలేజ్ గాని, లా కాలేజ్ గాని ఇవ్వడం జరిగింది. ఇది రెండవ విక్టరీ మనకి. ఓకే. సో, ఓకే. ఒక్కసారి ఒక ఈకో సిస్టమ్ మనం తయారు చేసుకుంటే ఎడ్యుకేషన్‌ది చుట్టుముట్టు అనేక ఇన్‌స్టిట్యూట్స్ వస్తాయి. ఎడ్యుకేషన్ అనేది కేవలం ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్ తోటి కాదు, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్స్‌తో కాదు. రెండిటిని మిక్స్ చేస్తేనే ఒక ఎడ్యుకేషన్ ఈకో సిస్టమ్ వస్తదన్న ఆలోచనతోటి ఇక్కడ ప్రైవేటు స్కూల్స్, కాలేజ్‌ని ఎంకరేజ్ చేస్తూ, గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని ఎస్టాబ్లిష్ చేస్తూ, ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ ప్రకారంగానే ముందుకెళ్తా ఉన్నాం. ఇది ఇంకొకటి ఏంది అంటే ఎడ్యుకేషన్‌కి సంబంధించింది మేజర్ విక్టరీ అంటే ఒక పెద్ద అడ్వాన్స్‌మెంట్ ఏంది అంటే మనకు ట్రిపుల్ ఐటీ అవును. రావడం. ట్రిపుల్ ఐటీ రావడం. సో, ట్రిపుల్ ఐటీ అనేది మీరు చూడండి నా ఎలక్షన్ మేనిఫెస్టోలోనే నేను మహబూబ్ నగర్‌కి ఏం చేస్తా అంటే ఒక నేషనల్ లెవెల్ రినోవ్డ్ ఇన్‌స్టిట్యూట్ లేక స్టేట్‌కి సంబంధించిన పెద్ద ఇన్‌స్టిట్యూషన్ మహబూబ్ నగర్‌కు తీసుకొస్తా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే ఆ పాంప్లెట్స్ కూడా నేను పంచా. సో, అది నా మైండ్‌లో ఎప్పుడూ ఉండింది. ట్రిపుల్ ఐటీ గాని, ఎన్ఐటీ గాని తీసుకురావాలి. ఎన్ఐటీ అంటే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. సో, ఎన్ఐటీ గురించి నేను ఢిల్లీకెళ్ళడం జరిగింది. చాలా మందిని కలవడం జరిగింది. మన గౌరవ ఎంపీ గారులతోటి కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారితోటి కూడా లేఖలు ఇయ్యడం జరిగింది. పర్సనల్‌గా వారు కలిసినప్పుడు, సెంట్రల్ మినిస్టర్‌ని కలిసినప్పుడు అడిగిండ్రు. అయితే అక్కడ ఏమైందంటే ఒక హర్డిల్ వచ్చింది. ఓకే. రాష్ట్రానికి ఒక ఎన్ఐటీ అనే సూత్రము అక్కడ ఉంది. కాబట్టి మనకు ఆల్రెడీ వరంగల్‌లో ఒక ఎన్ఐటీ ఉంది కాబట్టి ఎన్ఐటీ ఇప్పట్లో రాదు, ఆలస్యం అయితది హ్మ్. హ్మ్. అనేది ఒక తేటతెల్లమైన తర్వాత ట్రిపుల్ ఐటీని పుష్ చేద్దామని చెప్పి ఇంక ట్రిపుల్ ఐటీని చాలా సీరియస్‌గా పుష్ చేసినాం. లక్కీగా ముఖ్యమంత్రి గారు కూడా మన మాట విన్నరు. మహబూబ్ నగర్‌కు నెసెసిటీ ఉంది, అవసరం ఉంది. ఒక ఆహ్, మ నే రాష్ట్ర స్థాయి యూనివర్సిటీ అవసరం ఉంది. మన పిల్లలకు అవసరం ఉంది అని చెప్పి వారు కూడా నా లాజిక్కు నేను ఏదైతే ఎందుకు కావాలి అని చెప్పి రీజనింగ్ ఇచ్చానో దాన్ని ఒప్పుకొని వారు ట్రిపుల్ ఐటీని శాంక్షన్ చేయడం జరిగింది. ఇది అతిపెద్ద విక్టరీ. అంటే ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత నాకు సంతృప్తినిచ్చి, నా ప్రజల కొరకు నేను ఒక మంచి కార్యక్రమం చేస్తున్నా అని అత్యంత సాటిస్ఫాక్షన్ ఇచ్చిన పని ఏంది అంటే ట్రిపుల్ ఐటీని సాధించడం. ఎందుకంటే వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమే ఇటువంటి ఇన్‌స్టిట్యూట్స్ మనకొస్తాయి. హ్మ్. హ్మ్. కరెక్టే అటువంటి సార్. ఇన్‌స్టిట్యూట్ నేను ఎమ్మెల్యే గెలిచిన అతి కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి గారు మనకివ్వడం, దాంట్లో నా అండర్ గ్రౌండ్ వర్క్ ఉండడం హ్మ్. అవన్నీ సంతృప్తి కలిగించే అంశాలు. ఓకే. అంటే సార్ ఇంకొకటి, సో, బేసిక్‌గా మీరు మీ పర్సనల్ ఫండింగ్‌తో మహిళలకి స్పెషల్‌గా శిక్షణ ఇస్తారు. అంటే దాని వెనక రీజన్ ఏంటి సార్? అంటే ఇప్పటికే నాకు తెలిసి ఆల్రెడీ 2 బ్యాచెస్ అయిపోయినాయి. వాళ్ళకి సర్టిఫికేషన్స్ కూడా మీరు ఇచ్చేసినారు. సో, అసలు వై పర్సనల్లీ మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు? అంటే దాని వెనుకున్న రీజన్ ఏంటి సార్ అసలు? ఇప్పుడు ఒకటండి గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్స్ చాలా ఉంటాయి. కాకపోతే ఏమైందంటే ల్యాక్ ఆఫ్ మోటివేషన్. ఏదో రొటీన్‌గా పనిచేస్తా ఉంటారు. ఇక్కడ ఆల్రెడీ సెట్‌విల్ అనే సంస్థ ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తా ఉంది. కానీ 5 మంది, 10 మంది, 20 మంది ఎళ్ళేవారు. దాని గురించి ప్రచారం గూడా లేదు. సో, చేయమన్నా గూడా వాళ్ళ లిమిట్స్‌లో వాళ్ళుంటారు, చేయలేరు. కాబట్టి ఇదంతా నేను పర్సనల్‌గా తీసుకొని, ఈ ట్రైనింగ్స్ అనేటివి మనము మన మీద తీసుకొనెళ్తే ఇంకా ప్రజల్లోకి రీచ్ అవుతది అనే ఉద్దేశంతోటి ఆల్రెడీ మేము ఎన్‌జీఓస్‌లో పనిచేస్తా ఉన్నాం కాబట్టి, మన ఎన్‌జీఓస్ తోటే స్థాపించడం జరిగింది. ఓకే. దాంట్లో గూడా ఒక కాన్సెప్ట్ తోటి ట్రైనింగ్ స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఓపెన్ చేసినాం. అవును. అదేందంటే మహబూబ్ నగర్ ఫస్ట్ అని పెట్టుకున్నాం. అంటే అవును. మహబూబ్‌నగర్. అంటే నెక్స్ట్ అడగబోతున్నాను సార్ ఏంటి ఇదంతా సో, అనేది. దాంట్లో భాగంగానే ఈ స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ పెట్టుకొని, మొట్టమొదటిసారిగా మహిళలను మనం ట్రైన్ చేద్దాం. ఇప్పుడు మహబూబ్ నగర్‌లో చాలామంది ఆడపిల్లలు టాలెంట్ ఉండి గూడా ఏం చేయలేని పరిస్థితి. ఇంట్లో నుంచి బయటికెళ్ళలేని పరిస్థితి. వాళ్ళందరికీ గూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు వాళ్ళకి ఏదైనా ఒక ట్రైనింగ్ వాళ్ళకి ఇయ్యగలిగితే, ఏదైనా స్కిల్ వాళ్ళకి ఇయ్యగలిగితే, దాంట్లో అవకాశం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. వాళ్ళ టాలెంట్‌ను ప్రపంచానికి చూపించుకునే ఒక అవకాశం దొరుకుతది. ఒక ఫ్యామిలీలో ఒక అమ్మాయి ట్రైన్ అయితే మొత్తం ఫ్యామిలీ గూడా ట్రైన్ అయినట్టు. ఆమెకు ఆత్మవిశ్వాసం వస్తది. నిలబడతాను నేనని జెప్పి, ఇంట్లో వాళ్ళని గూడా ధైర్యం జెప్పి గట్టిగా ముందుకు నడవగలిగే పరిస్థితి వస్తది. కాబట్టే ఐ హావ్ చూసెన్ విమెన్ ఫర్ ఓకే. ఇంపార్టింగ్ ట్రైనింగ్. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఏ రోజైతే మేము ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ జేసినామో, మహిళలు ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు గూడా వాళ్ళ చంటి పిల్లలను తీసుకొనొచ్చి అక్కడ ట్రైన్ అవుతా ఉన్నారు. ఇప్పటికి 2 బ్యాచెస్ అయిపోయినాయి. థర్డ్ బ్యాచ్ అడ్మిషన్ జరుగుతా ఉంది. 2 బ్యాచెస్‌లో ఒక బ్యాచ్‌లో 250 వరకు ట్రైన్ అయ్యారు 3 కోర్సెస్‌లో. అడిషనల్ కోర్స్ ఒకటి స్టార్ట్ చేసినాం సెకండ్ బ్యాచ్‌లో. జర్దోసి వర్క్ అది. సో, దాంట్లో దాదాపుగా నాకు తెలిసి 300, 320 పీపుల్ ట్రైన్ అయ్యాం. అంటే 500 అబోవ్ 500 ఈ ఈ కొద్ది కాలంలో మనం ట్రైన్ చేయగలిగినాం.
అలాగే సెట్విన్‌లో గవర్నమెంట్ వాళ్ళు ట్రైన్ చేస్తున్న వాళ్ళని కూడా మానిటర్ చేసుకొని అక్కడ ఒక 500 మందిని మనం ట్రైనింగ్ ఇవ్వగలిగినాం. సో, మొత్తంగా నేను వచ్చిన ఈ 16 నెలల్లో 1000 మంది మహిళలను ఏదో ఒక కోర్స్‌లో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని స్కిల్డ్ విమెన్‌గా తయారు తయారు చేయించగలిగినాం. చేసినారు. అంటే సార్ మీరన్నారు కదా ఇప్పటిదాకా మహబూబ్‌నగర్ అని. అసలు దాని కంప్లీట్ స్టోరీ, మీ విజన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు అని డీటెయిల్‌గా ఒకసారి చెప్తారా మహబూబ్‌నగర్ ప్రజల కోసం? ఇప్పుడు మహబూబ్ నగర్‌లో మెయిన్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. వాటిని మీరు అడ్రెస్ సార్ చెప్పే చేయాల్సిందే. ముందు ఒక్క మాట. మీరు స్టార్ట్ చేసిన ఈ మహబూబ్‌నగర్ 1 అనేది పక్క డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా మా దగ్గర ఎందుకు స్టార్ట్ చేయలేదు అనుకునే రేంజ్‌లో ఉంది. నేను విన్న పర్టిక్యులర్‌లీ. సో, ఇప్పుడు మీరు అసలు బేసిక్‌గా మీరేమనుకొని స్టార్ట్ చేసిర్రు అనేది ఒకసారి డీటెయిల్‌గా ఒకటి అంటే ఫస్ట్ మహబూబ్ నగర్ ఫస్ట్ గురించి చెప్పాలనా? విజన్ గురించి చెప్పాలనా? మహబూబ్‌నగర్ ఫస్ట్ గురించి చెప్పండి. దాని తర్వాత ఓకే. విషయం గురించి చెప్పండి సార్. సో, మహబూబ్ నగర్ ఫస్ట్ అనే దానికి ఒక నేపథ్యం ఉంది. ఎందుకు ఈ ఆలోచన చేసినా అని. అది తెలుసుకోవాలి. మహబూబ్ నగర్ ప్రజలు కూడా తెలుసుకోవాలి. 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోబోతా ఉన్నారు. సో, అప్పుడు బాంబేలో టాటా, బిర్లాస్ ఇటువంటి ప్రామినెంట్ కంపెనీస్ అంటే ఆ పవర్ హౌసెస్ ఏదైతే ఉన్నారో ఇండస్ట్రియల్ హౌసెస్ వాళ్ళందరూ కూడా బాంబేలో కూర్చొని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిండ్రు. రాబోయే రోజుల్లో మన స్వపరిపాలన వస్తది. మనకు ఇండిపెండెన్స్ రాబోతా ఉంది. సో, మనం ఏం జేయాలా? ఇండియాలో ఇప్పుడు మనకు భారతదేశంలో ఏం కావాలి? ఎటువంటి ఇండస్ట్రీస్ కావాలా? మన ఎకానమీ ఏ విధంగా ఉండబోతా ఉంది? మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏముండాలి? మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉండాలి? వీటన్నిటి మీద గూడా ఆ మేధావులు అధ్యయనం జేసి బాంబే ఫస్ట్ అని జెప్పి ఒక డాక్యుమెంట్ తయారు చేసిండ్రు. ఓకే. ఆ ఓకే. బాంబే ఓకే. ఫస్ట్ అనే డాక్యుమెంట్‌ని తీసుకొని ప్రధానమంత్రి నెహ్రూ గారికిచ్చి హ్మ్. హ్మ్. సో, హ్మ్. నెహ్రూ గారు గూడా వీళ్ళందరితోటి మాట్లాడి దాంట్లో టాటా గ్రూప్ చెందిన వాళ్ళు, బిర్లా చాలా పెద్ద పెద్ద అప్పుడున్న బిగ్ ఇండస్ట్రియల్ హౌసెస్ వాళ్ళందరూ గూడా తయారు చేసిన రిపోర్ట్ నెహ్రూ గారు గూడా కూలంకషంగా చూసి, యెస్ ఇటువంటిది బాంబే ఫస్ట్ అనేది మీ రిపోర్టు దేశానికి వర్తిస్తది కాబట్టి దేశం కోసం చేశారని చెప్పి, దాని మీద వాళ్ళు ఒక కమిటీ ఏసి, ఎక్స్‌పర్ట్స్ కమిటీ ఏసి రిపోర్ట్స్ తీసుకొని, ఆ బేసిస్ మీద మనకు 5 ఇయర్ ప్లాన్స్ వచ్చినాయి. సో, దానికో చరిత్ర ఉంది. సో, ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్స్ ఎట్లయితే వచ్చిందో దాని వెనక డాక్యుమెంట్ అనేది బాంబే ఫస్ట్ అనే డాక్యుమెంట్. సో, అలాగే మహబూబ్ నగర్ గూడా భవిష్యత్తులో ఎట్లుండాలి? మహబూబ్ నగర్‌కు పెరుగుతున్న గ్రోయింగ్ నీడ్స్ పాపులేషన్ పెరుగుతది, వాటర్ ప్రాబ్లమ్స్ అయితాయి, సెటిల్మెంట్స్ పెరుగుతాయి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలా, చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అవుతా ఉంటారు. మరి వీళ్ళకు ప్రాపర్ అర్బన్ ప్లానింగ్ ఉండాలి. ఎలా మరి 2047 ఒక 25 సంవత్సరాల విజన్ పెట్టుకొని మనం చేయాలి అని చెప్పి మహబూబ్ నగర్ ఫస్ట్ అని చెప్పి నా ఆలోచన. దాంట్లో 9 రకాల కార్యక్రమాలను నేను అనుకున్నా. ఫస్ట్ ఒకటి ముఖ్యంగా ఎడ్యుకేషను, హెల్తు, తర్వాత విమెన్ వెల్‌ఫేరు, సీనియర్ సిటిజన్స్ వెల్‌ఫేరు, స్పోర్ట్సు, ఆర్ట్స్ అండ్ కల్చరు, తర్వాత ఈ స్టూడెంట్స్ ట్రైనింగు, ఇవన్నీ ఇట్లా రకరకాల ప్రోగ్రామ్స్ తోటి 9 ప్రోగ్రామ్స్ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్ అనుకున్నాం. దాంట్లో కొన్ని గ్రౌండ్ చేసినాం, కొన్ని గ్రౌండ్ చేయబోతా ఉన్నాం. సో, ఫస్ట్ మనం అనుకున్నది ట్రైనింగ్ సెంటర్ కాబట్టి మహబూబ్ నగర్ ఫస్ట్ అనే దాని భాగంగా ఆ ట్రైనింగ్ ఇవ్వాలా ఆడపిల్లలకి అని చెప్పి ఆ ట్రైనింగ్ సెంటర్ పెట్టాం. అది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతా ఉంది. దాని తర్వాత ఇంటర్మీడియేట్ చదివే పిల్లలకి ఎంసెట్ కోచింగు గవర్నమెంట్ కాలేజ్‌లో చదివే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి కార్పొరేట్ కాలేజీలలో చదువు చెప్పే లెక్చరర్స్‌ని తీసుకొచ్చి వాళ్ళని ఒప్పించి ఆ కాలేజెస్‌ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో అమ్మాయిలకు, అబ్బాయిలకు 2 బ్యాచ్‌లు పెట్టి ఒక 200 స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇంటెన్సివ్ కోచింగ్ ఇప్పించినాం. దానికి పయనీర్ అని పేరు పెట్టుకున్నాం. అది కూడా సక్సెస్‌ఫుల్ మోడల్‌గా గ్రౌండ్ అయింది. ఈ ఇయర్ 114 మంది ఆ ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తులు ఫ్రీ సీట్లు సంపాదించుకుంటారు. క్వాలిఫై అయ్యిండ్రు. నీట్ కావచ్చు, ఎంసెట్ కావచ్చు. క్వాలిఫై అయ్యి వాళ్ళు 114 మంది ఈరోజు ఇంజినీర్లు, మిగతా ప్రొఫెషనల్ కోర్సెస్‌లో చేరబోతా ఉన్నారు. తరువాత ఇంకా దాంట్లో ఒక కార్యక్రమం హెల్త్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ హెల్త్ మీద దృష్టి పెడతాం. పేద ప్రజలు, మిడిల్ క్లాస్ పీపుల్, మధ్య తరగతి వర్గాలు వాళ్ళకు హెల్త్ సర్వీసెస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి? ప్రైవేట్ నుంచి గానీ, గవర్నమెంట్ నుంచి గానీ, లేదు లయన్స్ క్లబ్, రెడ్ క్రాస్ వీళ్ళందరినీ సింక్రనైజ్ చేసుకొని, ఒక కాంప్రిహెన్సివ్ హెల్త్ స్కీమ్‌ని వాళ్ళకి తీసుకొచ్చి, వాళ్ళకు భరోసా కల్పించడం అనేది నా నెక్స్ట్ టార్గెట్‌లో భాగం. తర్వాత సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. సీనియర్ సిటిజన్స్‌ను ఎవరు గూడా ఉపయోగించుకోవట్లేదు. వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్ గావచ్చు, వాళ్ళకు ఏదో కంట్రిబ్యూట్ చేయాలి సొసైటీకి అనే వాళ్ళ భావనను
వాళ్ళని తీసుకొచ్చుకొని ఛానలైజ్ చేసి మన మహబూబ్‌నగర్ పట్టణానికి ఎట్లా ఉపయోగించుకోవాలనేది కూడా ఒక ఆలోచన చేస్తా ఉన్నాం. అలాగే స్పోర్ట్స్ మహబూబ్‌నగర్ ఫస్ట్ నుంచి కూడా ఎన్నో స్పోర్ట్స్ ఈవెంట్స్‌లో మన మహబూబ్‌నగర్ పిల్లలు గతంలో నుంచి ఇప్పటిదాకా చాలా మంచి మంచి ఉన్నతమైన రిజల్ట్స్ స్థానాలకు తీసుకొనొచ్చు. పోయినారు. అవును. నేషనల్ టీమ్స్‌కి ఆడారు. ఇక్కడ ప్రధానంగా 3, 4 స్పోర్ట్స్ చాలా పాపులర్ స్పోర్ట్స్. కబడ్డీ ఒకటి, వాలీబాల్ ఒకటి, ఇప్పుడిప్పుడే ఖోఖో గానీ, హ్యాండ్‌బాల్ గానీ, తర్వాత ఆర్చరీలో గూడా ప్రావీణ్యత చూపిస్తా ఉన్నారు. చెస్ చాలా మంచి పిల్లలు చాలా బ్రహ్మాండంగా చెస్ ఆడుతా ఉన్నారు. స్టేట్‌లో మంచి ర్యాంక్స్ తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళందరినీ గూడా ఎంకరేజ్ జేయడం కోసం స్పోర్ట్స్ లవర్స్ అకాడమీ అన్నట్టుగా స్టార్ట్ స్పోర్ట్స్ చేశారు. అందరినీ గూడా కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఇవ్వాలి మనము గవర్నమెంట్ నుంచి గావచ్చు, నా నుంచి గావచ్చు, లేదా టౌన్‌లో ఉన్న పెద్ద మనుషుల నుంచి గానీ అదొకటి ప్లాన్ జేస్తా ఉన్నాం. సో, ఆర్ట్స్ అండ్ కల్చరు. మళ్ళీ మహబూబ్‌నగర్ వెనుకటి నుంచి కూడా కవులకు ప్రసిద్ధి. అవును సార్. సురవరం ప్రతాపరెడ్డి కాడి నుంచి కపిలవాయి లింగమూర్తి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. పెద్ద లిస్టే పెద్ద అనిపిస్తది. లిస్ట్ ఉంది. ఇంకోటి పెద్ద జిల్లా కాబట్టి ఉమ్మడి అవును. జిల్లా. అచ్చంపేటలో కళారూపాలు వేరే, నారాయణపేట కళారూపాలు వేరు, గద్వాల, ఆలంపూర్‌లో ఉన్న కళారూపాలు వేరు, ఇక్కడ నారాయణపేట, కొడంగల్‌లో ఉన్న కళారూపాలు వేరు. ఇట్లా రకరకాల వ్యక్తుల కళారూపాలు విభిన్నంగా ఉంటాయి. మన ఉమ్మడి పాలమూరు జిల్లానే ఒక ఓ ఓ కళలకు పుట్టిల్లు. కాబట్టి వీటిని గూడా మనం ఎంకరేజ్ జేయాలె. మన పిల్లలకు గూడా మన కల్చర్ మీద వాళ్ళకి అవగాహన ఉండాలి. వాటిని ఎంకరేజ్ జేయాలని జెప్పి ఆర్ట్ అండ్ కల్చర్ అనే దాని మీద గూడా ఒక ప్రోగ్రామ్స్ జేయాలనుకుంటా ఉన్నాం. ఇట్లా మహబూబ్ నగర్ అనేది మందరి మనసుల్లో మన నగరం ముందుండాలి. మన నగరం అన్నిట్లో ముందుండాలి. చదువులో ముందుండాలి, స్పోర్ట్స్‌లో ముందుండాలి, కల్చరల్ యాక్టివిటీస్‌లో ముందుండాలి. తర్వాత విమెన్ వెల్ఫేర్‌లో ముందుండాలి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ముందుండాలి. ఇలా అన్ని రకాల మన మహబూబ్ నగర్ అనే భావనను మనం తీసుకురావాలన్న ఉద్దేశంతోటి మహబూబ్ నగర్ ఫస్ట్ అనేది స్టార్ట్ చేసినాం. ఖచ్చితంగా ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ అనేది ప్రతి ఇంటికి చేరుతది. నా ఉద్దేశ్యం ఎప్పుడు సక్సెస్ అయితాము అంటే ప్రతి ఇంటి నుంచి ఈ మహబూబ్ నగర్ ఫస్ట్‌లోకి ఏదో ఒక కేటగరీలో ఒక మెంబర్ జాయిన్ అయ్యి మహబూబ్ నగర్ డెవలప్‌మెంట్ కోసం వాళ్ళకి ఇష్టమున్న ఫీల్డ్‌లో వాళ్ళు కంట్రిబ్యూట్ చేసిన రోజు మహబూబ్ నగర్ ఫస్ట్ నిజంగా సక్సెస్ అవుతది. ఓకే సార్. అంటే దీని వెనక ఎంత పెద్ద స్టోరీ ఉందంటే క్రేజీ సార్. అంటే జనాలకు తెలీదు. ఇప్పుడు ఖచ్చితంగా తెలుస్తది. సార్ ఇంకొకటి రీసెంట్‌గా శిల్పారామంలో మనం స్టార్టప్‌ది ఒక సబ్మిట్ చేసినాం గదా! అసలు బేసిక్‌గా దాని గురించి ఏం జరిగింది? ఇన్‌సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏం జరిగింది అసలు అనేది ఒకసారి మా కోసం చెప్తారా సార్ ఒకసారి? యాక్చువల్‌గా దీని వెనుక కూడా ఒక స్టోరీ ఉంది. ఆ! ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినప్పుడు మహబూబ్ నగర్ 140 142 మున్సిపాలిటీస్ ఉండే మొత్తం అవును. తెలంగాణ రాష్ట్రంలో. అవును. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 72, 73 ఉండే. మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మున్సిపాలిటీ సంఖ్య పెరిగింది. చిన్న చిన్న గ్రామాలు కూడా మున్సిపాలిటీస్ అయినాయి. సో, మహబూబ్ నగర్ లాంటి 1894లో ఆ ప్రాంతంలో పుట్టిన నగరం, ఎస్టాబ్లిష్ అయిన నగరం, హెడ్ క్వార్టర్ కూడా నగరం, ఇంకా నిన్న మొన్న మున్సిపాలిటీ అయిన గ్రామాలతోటి ఈక్వల్‌గా ఉండడం అనేది నాకు నచ్చలే. సో, మన మహబూబ్ నగర్ గౌరవం చాలా తగ్గింది. అవమానకరంగా నేను ఫీల్ అయినా. ఎట్లా ఉంటది మరి గతంలో ఉన్న వాళ్ళు ఎందుకు దీని మీద ఆలోచన చేయలేదు అని చెప్పి, దీన్ని ఎందుకు మనం కార్పొరేషన్‌గా మార్చొద్దు. కార్పొరేషన్ అనేది మన అంటే మీరొచ్చిన తర్వాతనే కదా సార్ ఇప్పుడు నేనొచ్చిన రీసెంట్‌గా తర్వాత దాన్ని కార్పొరేషన్ దాన్ని గూడా ఇనిషియేట్ అయింది. చేయడము, ఆ! ఆలోచన చేయడం అనేది నేనొచ్చిన తర్వాతనే. దాంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, మన మహబూబ్ నగర్ ప్రతిష్ట పెరగడం అనేది ఒక ఎత్తు కాగా, సెంట్రల్ నుంచి, స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్ మున్సిపాలిటీస్ లా ఉంటే ఒకలాగా ఫండ్ వస్తది. కార్పొరేషన్ అయితే ఒకలాగా వస్తది. సో, సింపుల్ రీజన్ చెప్తా. ఇప్పుడు మున్సిపాలిటీలకు ఫండ్స్ ఒక 500,00,00,000 రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలకు కేటాయిస్తారు బడ్జెట్‌లో. సో, మహబూబ్ నగర్‌కి ఎన్నొస్తాయి? డివైడెడ్ బై 140. వాన్ని డివైడ్ చేస్తే అందులో అంతే కదా! ఇంత పార్టొస్తది. కార్పొరేషన్స్‌కు దానికంటే ఒక 1000,00,00,000 1500,00,00,000 ఇస్తారు. అవును. సో, అవును. 1500,00,00,000 ఇచ్చినప్పుడు డివైడెడ్ బై 13 అవును. హైదరాబాద్‌ని తీసేస్తే 13 అప్పుడు ఎన్నొస్తాయి ఫండ్స్? మనకు ఈ కొంచెం చిన్న లాజిక్ గూడా గతంలో ఉన్నవాళ్ళు మిస్ అయిపోయింది. కాబట్టే ఒక ప్రియారిటీగా, ప్రెస్టీజియస్‌గా తీసుకొని ముఖ్యమంత్రి గారిని ఒప్పించడం జరిగింది. ఫస్ట్ వాళ్ళు ఒక్కటి చేస్తే ఇంకా 4, 5 అడుగుతారన్న డిమాండ్‌లు ఎక్కువైతాయి. అన్నీ చేయలేం గదా! ఖచ్చితంగా చెప్పిన మహబూబ్ నగర్ మనం ఇంత పెద్దది, ఓల్డెస్ట్ డిస్ట్రిక్ట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే పెద్ద జిల్లా, పెద్ద డిస్ట్రిక్ట్ జిల్లా హెడ్ అప్పట్లో క్వార్టరు. పెద్ద జిల్లా అది ఇంత మనది. చరిత్ర గల మహబూబ్ నగరు హ్మ్. మనం మున్సిపాలిటీగా ఉంటే 20,000 ఉన్న భూతపూర్వక మున్సిపాలిటీనే. మహబూబ్ నగర్ కూడా ఒక మున్సిపాలిటీనే. ఎట్లా దీన్ని అభివృద్ధి చేస్తాం మనం అని చెప్తే వారు కూడా ఒప్పుకొని, ఈ కార్పొరేషన్ చేయాలంటే ఒక పెద్ద ప్రాసెస్. అసెంబ్లీలో పెట్టాలి బిల్లు. అసెంబ్లీలో పాస్ కావాలి. చర్చ జరిగి పాస్ కావాలి. సో, మన మహబూబ్ నగర్ దానికి ఒప్పుకున్నారు కాబట్టి కార్పొరేషన్ చేయడానికి
మహబూబ్ నగర్‌తో పాటు మిగతా మంచిర్యాల, తర్వాత కొత్తగూడెం. హ్మ్. అవి గూడా కార్పొరేషన్స్‌గా మనతో పాటు కార్పొరేషన్స్‌గా డిక్లేర్ అయినాయి. ఒక్కసారి కార్పొరేషన్‌గా డిక్లేర్ అయిన తర్వాత పర్స్పెక్టివ్ మారిపోయింది మహబూబ్ అవును. నగర్‌లో. అవును సార్. ఎక్కడ ఏ డెవలప్‌మెంట్ వర్క్ వచ్చినా గూడా మనకు కార్పొరేషన్‌గా మనకు ఎంత ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అనే ఆలోచన ఖచ్చితంగా పాలిసీ మేకర్స్ చేస్తారు. కాబట్టే ఈరోజు ఇమ్మీడియేట్ బెనిఫిట్ మనకేమొచ్చింది? ట్రిపుల్ ఐటీ తీసుకురాగలిగినాం. అది ఒక చిన్న గ్రామం అయితే ట్రిపుల్ ఐటీ మున్సిపాలిటీలో ట్రిపుల్ ఐటీ ఇయ్యడానికి ఆ యూనివర్సిటీ ఒప్పుకోదు. బికాజ్ ఐ హావ్ మేడ్ దిస్ a corporation, I have upgraded this municipality to a corporation, I could bid for that ట్రిపుల్ ఐటీ ఇన్‌స్టిట్యూషన్. ఇట్లా తెలియని అనేక అడ్వాంటేజెస్ రేపు మహబూబ్‌నగర్ కార్పొరేషన్ చేసుకున్న సందర్భంలో రాబోతా ఉన్నాయి. అంతెందుకు మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నాయి. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని బడ్జెట్‌లో పెట్టిండ్రు. చాలామందికి తెలియదది. 1,00,000 crore రూపీస్ కేటాయించుకున్నారు. భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద సిటీస్ అన్నిట్లో కూడా అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్ట్రీమ్‌లైన్ చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ చేయడానికి వాళ్ళొక ప్రాజెక్ట్ పెట్టినారు. అది ఇంట్రడ్యూస్ అయిన నెక్స్ట్ డేనే నేను వర్కౌట్ చేసి, కన్సల్టెంట్‌ని పెట్టి, డీపీఆర్స్ తయారు చేపించి రెడీగా పెట్టుకున్నాం. ఓకే. మన స్టేట్ నుంచి కేవలం 3 ప్రాంతాలది. అంటే అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్. అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్ కేవలం 3 ప్రాంతాల కోసము ఆ డెవలప్‌మెంట్ ఫండ్‌లో భాగం కావడానికి డీపీఆర్‌లు రెడీ అయినాయి. ఓకే. ఒకటి ఆదిలాబాదు, ఒకటి మనది, ఒకటి కొత్తగూడెం. సో, ఇవన్నీ గూడా మనము మొదలే మేల్కొని అడ్వాన్స్డ్‌గా ఆలోచించి ఏం రాబోతా ఉందని చెప్పి డీపీఆర్‌లు తయారు చేసి, అధికారులతోటి లైజనింగ్ చేసి, ఏం ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఏం చేయొచ్చు అని వాళ్ళతోటి మంచి సంబంధాలు ఏర్పరచుకొని, ఇన్ఫర్మేషన్స్ తీసుకొని, మనకున్న నాలెడ్జ్ తోటి ఢిల్లీలో ఏం జరుగుతుంది అని ఒక అవగాహనతోటి ఇవన్నీ అడ్వాన్స్డ్‌గా మనం అన్నీ వర్కౌట్ చేస్తుంటే, ఇప్పుడు 786 క్రోర్స్ ప్రాజెక్టు మన స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఓకే. నిజంగా అది వచ్చింది అంటే మహబూబ్ నగర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరుతాయి. ఓకే. సో, ఓకే. సో దట్స్ ఎ కార్పొరేషన్ అయినందుకు దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ దట్ వి ఆర్ హావింగ్ నౌ. ఓకే. అంటే ఫస్ట్ థింగ్ చాలా థాంక్స్ సార్. ఎందుకంటే నేను గూడా బయట హైదరాబాద్ గాని, వరంగల్ గాని ఎళ్ళినప్పుడు అక్కడ నువ్వు చూస్తే కార్పొరేషన్ ఉంటది. మన జిల్లా ఎప్పటినుంచో ఉంది. బట్ స్టిల్ మున్సిపాలిటీ అని ఎప్పుడో ఫీల్ అయితుండే. థాంక్స్ ఫర్ దిస్. అండ్ ఆల్సో కార్పొరేషన్ అయిన తర్వాత మనం చాలా పెద్ద ఈవెంట్ చేసినాం. అంటే స్టేట్‌లోనే అందరూ గుర్తు పెట్టుకునేలా పెద్ద ఈవెంట్ చేసినాము. దాని వెనుకున్న కృషి ఏంటి సార్? అంటే మీరు ప్లాన్ చేసి ఈ ఈవెంట్ చేసారా? లైక్ శిల్పారామంలో. నగరోత్సవం. నాగరోత్సవం. మహానగరోత్సవం మనది. సో, అది కార్పొరేషన్ గెజెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారు మేమందరం కూర్చొని హ్మ్. మనం దీన్ని ప్రజల్లోకి ఎట్లా తీసుకుపోవాలి? కార్పొరేషన్ వచ్చింది అంటే దాంతో బాధ్యత కూడా పెరుగుతది. అవును. అవును. ఇప్పుడు ఒక గ్రామంలో ఉన్న ప్రజల అలవాట్లు కావచ్చు, తర్వాత ఒక మున్సిపాలిటీలో ఉన్న ప్రజల ఆలోచన విధానము కార్పొరేషన్‌కి వస్తే దాన్ని మార్చుకోవాల్సి వస్తది. దానికి తగ్గట్టుగా ఉండాలి. వెన్ యూ ఆర్ ఇన్ రో వె బీ బీ ఎ రోమన్ వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ అంటారు కదా! ఇప్పుడు కార్పొరేషన్ చేసుకున్నాం కాబట్టి మన మహబూబ్ నగర్ ప్రజలను కూడా ఆ కార్పొరేషన్‌కి తగ్గట్టుగా వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా మనం మార్చుకోవాలి. అసలు మొదలు కార్పొరేషన్ అయిందని అందరికి అర్థం కావాలి అవును. అని చెప్పి అవును. కలెక్టర్ గారు, మేము కమిషనర్, మున్సిపల్ కమిషనర్ కూర్చొని ఏం చేస్తే బాగుంటది అంటే, ఈ నగరోత్సవం అని చెప్పి ఒక 2, 3 డేస్ ఈవెంట్ పెట్టి అందరిని పిలిస్తే ఆటోమేటిక్‌గా పబ్లిక్‌కి పోతది. అక్కడ మనం ఒక కార్పొరేషన్ అయితే ఏం జరగొచ్చు, మనం ఏం చేయాలా, వేస్ట్ మేనేజ్మెంట్ ఎట్లుండాలి, మన డ్యూటీస్ ఏంది, రెస్పాన్సిబిలిటీస్ ఏంది అని కొద్దిగానన్నా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేసినాం. శిల్పారామం అప్పటి వరకు ఏ ఈవెంట్ కూడా అప్పటి జరగలే. వరకు అసలు ఏం పెద్ద ఈవెంట్ జరగల. దట్ ఈస్ ద కాబట్టి ఫస్ట్ బిగ్ ఈవెంట్. దాన్ని కూడా వాడుకలోకి తీసుకొద్దాము అని చెప్పి ఆ శిల్పారామంలో ఆ ఈవెంట్ చేయడం జరిగింది. ఆ ఈవెంట్ బాగా సక్సెస్ అయింది. మహబూబ్ నగర్‌లో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి కూడా ఈవినింగ్ టైం కాబట్టి విత్ ఫ్యామిలీస్ వచ్చి అక్కడ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేశారు. ఒక మంచి అనుభూతిని పొందారు. దాని తర్వాత ఆలోచన ఏమొచ్చింది అంటే, ఈ శిల్పారామం మనమే ఎందుకు తీసుకోవద్దు? టూరిజం డిపార్ట్‌మెంట్ కింద ఉండే. శిల్పారామం మన కార్పొరేషన్‌కు తీసుకుంటే రెగ్యులర్ ఈవెంట్స్ మనం చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టుగా దాన్ని డెవలప్ చేసుకోవచ్చు అనే ఆలోచనతోటి టూరిజం శాఖ మంత్రిని అడిగి ఒప్పించి రిక్వెస్ట్ చేసుకొని దాన్ని కార్పొరేషన్‌కు బదిలీ చేయించినాం. ఓకే. నౌ ఓకే. శిల్పారామం ఈస్ దాని ఈ బాగోగులు చూడడం కావచ్చు, ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్. ఇది వేరే దగ్గర ఎక్కడ లేదు. కేవలం మహబూబ్ నగర్‌లోనే మనం స్పెషల్ రిక్వెస్ట్ చేసి, మేమే ఫండ్స్ పెట్టుకుంటాం, మేమే దాన్ని మెయింటైన్ చేస్తామని చెప్పి తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్న తర్వాత ఒక స్టేట్ వైడ్ ఈవెంట్ ఒకటి మనం చేయాలి అని చెప్పి ఆలోచన వచ్చింది. దానికి నేను హైదరాబాద్‌లో సీడీఎంఏ మన శ్రీదేవి మేడం గారు కలెక్టర్ గారు ఇక్కడ కలెక్టర్‌గా చేసిపోయినారు. ఇప్పుడు ఆమె డైరెక్టర్, సెక్రటరీ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. సో, వారితో కూడా డిస్కస్ చేస్తే
ఈ నెక్స్ట్ ఏదైనా ఈవెంట్ మనకు వచ్చినప్పుడు మహబూబ్‌నగర్‌లో ప్లాన్ చేద్దామని చెప్పి వారు కూడా అన్నారు. ఈ ఈవెంట్ మనకొచ్చింది. స్టార్టప్ ఈవెంట్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ అవును. కింద. మొన్న చేసింది కదా సో, సార్. దాంట్లో 7 రాష్ట్రాల నుంచి ప్రతినిధులొచ్చిండ్రు. 43 స్టార్టప్ కంపెనీస్ వచ్చినాయి. వాళ్ళందరినీ కూడా ఇక్కడ హోస్ట్ చేసినాం. అంటే మా స్టేట్ డెవలప్‌మెంట్ మ్యాప్‌లో మహబూబ్‌నగర్‌ను ప్లేస్ చేస్తా ఉన్నాం. ఎక్కడ అవకాశం వచ్చినా, ఎక్కడ మనము మహబూబ్‌నగర్ గురించి చెప్పుకునే సందర్భం వచ్చినా కూడా వదలకుండా, విడవకుండా మహబూబ్‌నగర్‌ను ప్లేస్ చేస్తా ఉన్నాం. సో, దానికి ఇప్పుడు స్టేట్ వైడ్ న్యూస్ అయిపోయింది మహబూబ్‌నగర్. అవును. సో, మహబూబ్‌నగర్ కార్పొరేషన్ అయిన తర్వాత ఒక స్టేట్ వైడ్ మీట్‌ను ఇక్కడ పెట్టగలిగింది అద్భుతంగా. సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసింది అనేది కూడా అది ఆ న్యూస్ కూడా స్ప్రెడ్ అయితది. మన గుడ్ విల్ కూడా పెరుగుతది. ఓకే సార్. సార్ ఇప్పుడు శిల్పారామం పక్కనే ఉన్న చెరువు కట్ట గురించి మాట్లాడదాం సార్. అంటే దాన్ని మినీ ట్యాంక్ బండ్‌గా అప్పటి ప్రభుత్వం చాలా చేస్తామని చెప్పింది. అసలు దాని వెనకున్న స్టోరీ ఏంటి సార్? సో, ఇప్పుడు లైట్స్ పడ్డాయి. బట్ అది డెవలప్‌మెంట్ మేము చూడొచ్చా? వాట్స్ ద థింగ్ గోయింగ్ ఆన్ దేర్? 100% చూడొచ్చు. గతంలో ఏమైందంటే దాదాపుగా 50,00,00,000 ఖర్చు పెట్టినారని లెక్కలు. నాకు డీప్‌గా నేను పోలేదు. ఓకే. అవసరం కూడా లేదు. గతంలో 3 డిపార్ట్‌మెంట్లు వర్క్ చేసినాయి అక్కడ. టూరిజం డిపార్ట్‌మెంటు, యూత్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంటు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్. ఆ 3 స్పోర్ట్స్ కూడా. అంటే ఆ 3 డిపార్ట్‌మెంట్లు ఏం ప్రాజెక్ట్ చేసిందో, ఏం ఖర్చు పెట్టిందో అవన్నీ కూడా మాకు తెలియవు గానీ 50 క్రోర్స్ అయితే దాని మీద ఖర్చు చేయడం జరిగింది. అది అసంపూర్తిగా ఉన్నాయి. సో, దానికి ఫైనాన్షియల్ క్లియరెన్సెస్ గానీ, ఫండింగ్ గానీ, కాంప్రిహెన్సివ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ గానీ లేవు. అన్నీ కూడా జాయిన్ చేసిండ్రు. కట్ట ఒకరు, ఐలాండ్ ఒకరు, డెకరేషన్ ఒకరు, ఇట్లా అపోజిట్‌గా ఉండే. కాబట్టి వచ్చిన కొత్తలో దాన్నేం చేయలేకపోయినాం. దానికి ఫైనాన్షియల్ క్లియరెన్సెస్ కూడా లేవు. రేపు ఎవరైనా కాంట్రాక్టర్ గతంలో పనిచేసే కాంట్రాక్టర్‌కే బిల్లులు రాక మధ్యలో పారిపోయిన సందర్భం ఉండే. కాబట్టి దాన్ని స్టెప్ బై స్టెప్ దాన్ని ఇంప్రూవ్ చేయాలన్న ఆలోచనతోటి ఫస్ట్ లైట్‌లేసుకున్నాం. తర్వాత ఇప్పుడు 1.5 క్రోర్ ముడా నుంచి శాంక్షన్ చేయించి, ఆ బండ్ బ్యూటిఫికేషన్ చేయిస్తా ఉన్నాం. దాని తర్వాత కొద్దిగా ఫండ్స్ తీసుకొచ్చి మిగతావన్నీ కూడా మెల్లమెల్లగా మనం పూర్తి చేస్తాం. ఖచ్చితంగా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా లేదా ఈవినింగ్ టైమ్ స్పెండ్ చేసుకునేటట్టుగా మహబూబ్‌నగర్ వాసులు అక్కడ ఉండి స్పెండ్ చేసుకునే విధంగా తయారు చేస్తాం. కాకపోతే కాంక్రీట్ ప్రపోజల్స్ తోటి పోతాం. నా ఉద్దేశంలో ఏదన్నా ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తే నా నేచర్‌కి, నా క్యారెక్టర్‌కు అది 100% కంప్లీట్ చేయగలుగుతా నమ్మకం ఉంటే తప్ప నేను చెప్పా. ఓకే. ఓకే. ఇప్పటిదాకా నేను చేసినయి గానీ, అనౌన్స్ చేసినయి గానీ, టోటల్ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసుకొని, రీసెర్చ్ చేసుకొని, యెస్ ఇది నేను చేయగలుగుతాను. దీనికి ఫండింగ్ వస్తది. నేను తేగలుగుతానని నమ్మకం ఉంటే తప్ప ముందుకు పోను. కాబట్టి ఇప్పుడు మెల్లగా, మెల్లగా మన పెద్ద చెరువు చుట్టుముట్టు కూడా డెవలప్‌మెంటు చేస్తా ఉన్నాం. అలాగే గతంలో అమృత్ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉండే వచ్చింది. అది క్లోజ్ అయిపోయేది. ఆ టైమ్ బౌండ్ స్కీము దాన్ని అంతా ఫైల్ క్లోజ్ చేసిర్రు ఆల్మోస్ట్. నేను రాగానే మళ్ళా ఢిల్లీకి పోయి అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్టర్‌లో దాన్ని ఓపెన్ చేయించి అమృత్ స్కీమ్ 260+ క్రోర్స్ దాన్ని కూడా రివైవ్ చేసి ఆ వర్క్స్ కూడా చేపిస్తా ఉన్నాం. అంటే ఎస్టీపీలు 3 ఎస్టీపీలు దాంట్లో ఉంటాయి. దానికోసం ల్యాండ్ అక్విజిషన్ జరుగుతా ఉంది. వర్క్ స్టార్ట్ అవుతది. తర్వాత స్టార్మ్ వాటర్ డ్రైన్స్. మహబూబ్‌నగర్‌కు వర్షం పడితే చుట్టుముట్టు ఉన్న కొండ ప్రాంతాల నుంచి టౌన్‌లోకి నీళ్లు వస్తాయి. మనది లో లయింగ్ ఏరియా ఉంటది. పక్కన మౌంటైన్స్ ఉంటాయి. వాటి నుంచి వస్తే ఈ డ్రైన్స్ అన్నీ కూడా ఓవర్‌వెల్మ్ అయిపోయి రోడ్ల మీదకి నీళ్లొస్తాయి. సో, వీటిని స్టెప్ బై స్టెప్ మనం కంటైన్ చేయాలని చెప్పి ఫస్టు పెద్ద చెరువులోకి నీళ్లు రాకుండా వచ్చిన నీళ్ళన్నిటిని డైవర్ట్ చేసి బయటికి తీసుకెళ్లాలని దాంతోటి స్టార్మ్ వాటర్ డ్రైన్స్‌ను ఈ 1 ఇయర్‌లో ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినాం చెరువు చుట్టూ. చిన్న ప్యాచ్ ఒకటుంది. అది కూడా కంప్లీట్ అయితది. ఇప్పుడు ఎంత వర్షం వచ్చినా కూడా బయట నుంచి వర్షం చెరువులోకి పోకుండా బయట నుంచి బయటికే వెళ్ళిపోతాయి. ఇంకా రామాయపల్లి ప్రాంతంలో అండర్ వాటర్ డ్రైన్సు తర్వాత రోడ్డు కింద డ్రైన్స్ ఏసే కార్యక్రమాన్ని శంకుస్థాపన చేసుకున్నాం. అంటే మొత్తం మీద అన్ని రంగాల్లో కూడా మహబూబ్ నగరు ప్రజలు ఒక కంఫర్టబుల్ లివింగ్ ఇవ్వాల. దానికోసం ఈరోజు అనుకుంటే ఈరోజు కాదు. దానికి ఈరోజు ఆలోచన చేసి దానికి ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేసుకొని, దానికి ఫండింగు, ఫైనాన్షియల్ క్లియరెన్స్ తెచ్చుకొని, టెండర్ ప్రాసెస్‌కెళ్ళి మంచి కాంట్రాక్టర్‌ను సెలెక్ట్ చేసుకొని, వారి ద్వారా పనులు చేసి వాళ్ళకు బిల్లులు ఇప్పిస్తది. ఇదంతా ఒక ప్రాసెస్ 4, 5 ఇయర్స్ జరుగుతది. చాలామంది ఏమంటారు ఫోన్ చేసి కావాలి అంటారు. అట్లా పబ్లిక్ పాలసీలో అట్లా ఉండదు.
ఏదైనా సరే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉన్నప్పుడు దానికి ఒక జెస్టేషన్ పీరియడ్ ఉంటది. కన్సీవింగ్ నుంచి ఫినిషింగ్ దాకా కొన్ని 2 సంవత్సరాలు పడతాయి, కొన్ని 4 సంవత్సరాలు పడతాయి, కొన్ని 10 ఇయర్స్ పడతాయి. కాబట్టే అడ్వాన్స్డ్‌గా మనం ప్లాన్ చేసుకుంటే మనకన్నీ గూడా టైమ్ టు టైమ్ అందుతాయి. కానీ అప్పుడే ఇబ్బందవుతుంది అని చెప్పి ఇమ్మీడియేట్‌గా దాని పరిష్కారం గావాలి అంటే కాదు. కాదు. ఇట్స్ కాదు. నాట్ కాదు. ప్రాక్టికల్లీ పాసిబుల్. అందుకే నేను ఎప్పుడు గూడా ఎంఫసైజ్ చేసేది ఏంది అంటే ప్లానింగ్ మీద. ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఈరోజు. చెప్పండి సార్. మహబూబ్ నగర్ పాపులేషన్ ఈరోజు 3,00,000. హ్మ్. ఈ 3,00,000కే మనకి ఇబ్బందయితా ఉంది. అవును. రోడ్ నెట్‌వర్కు సఫిషియంట్ లేదు. వాటర్ మన స్టార్మ్ వాటర్ డ్రైన్స్ సఫిషియంట్ లేవు. డ్రైనేజ్ సిస్టము బయటికొస్తా ఉంది. మరి భవిష్యత్తులో మన పాపులేషన్ పెరగబోతా ఉంది. 2047 విజన్ అనుకున్నప్పుడు 2040కి మన పాపులేషన్ 6,00,000 అవుతది. అవును. మరి 6,00,000 అవుతున్నప్పుడు వాటికి సంబంధించినవన్నీ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకొని వాటికి ఫండింగ్స్ ఏం చేయాలి? ఎట్లా చేయాలి? సిటీ ఎటువైపు గ్రో కావాలా? వాటికి సంబంధించింది ఎట్లుండాలి? అవన్నీ ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి. ఆ పనిలో ఉన్నాం. అందుకే వాటర్ వర్క్స్ ఇప్పుడు ఆగ్మెంటేషన్ మనకున్న రిజర్వాయర్స్ కావచ్చు, మనకొచ్చే కెపాసిటీ అంటే ఎంత వాటర్ మనకొస్తుంది అనే దాంట్లో కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కావాల్సొస్తది. సో, ఇప్పటి నుంచే దాన్ని ప్లాన్ చేసుకొని మన పంపింగ్ కెపాసిటీ పెంచుకోవాలి. రిజర్వాయర్స్ కెపాసిటీ పెంచుకోవాలి. కృష్ణా నుంచి తీసుకురావాలి, కోయిల్ సాగర్ నుంచి తీసుకురావాలి. సో, ఇవన్నీ కూడా అర్బన్ ప్లానింగ్‌లో భాగం. సో, నిరంతరం అప్రమత్తంగా ఉండి భవిష్యత్ అవసరాల కోసం ఎప్పటికప్పుడు ఆలోచన చేయడమే ప్రజాప్రతినిధిగా నా బాధ్యత, నా కర్తవ్యం. అంతే తప్ప ఇద్దరి మధ్యల పరిష్కారం, తర్వాత వాళ్ళ పంచాయతీలు, సెటిల్మెంట్లు ఇది ఎమ్మెల్యే బాధ్యత కాదు. ఆ బాధ్యతలు స్పష్టంగా తెలిసిన వ్యక్తిని కాబట్టి నా లిమిట్స్‌లో నేను ఏం చేయగలుగుతానో అవి తప్పకుండా చేస్తున్నా. సార్ అంటే మీరు ఇంత క్లియర్ కట్‌గా ఉన్నారు కదా సార్. అంటే దీనికి మీ ఎడ్యుకేషన్ గూడా గట్టిగా హెల్ప్ చేసిందని అనుకుంటున్నా. సో, టెల్ మీ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్. మీ చైల్డ్‌హుడ్ గురించి గానీ, లైక్ హౌ యూ యూజ్డ్ టు లివ్ యువర్ లైఫ్. సో, దాని గురించి ఏమైనా డిస్కస్ చేస్తారా సార్? 6th-10th శివశివాని పబ్లిక్ స్కూల్. ఓకే. ఓకే. 11th-12th సెయింట్ జార్జెస్ గ్రామర్ స్కూల్ అబిడ్స్. ఓకే. దట్ వాస్ ది ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్ అట్ దట్ టైమ్. అచ్చా! అచ్చా! ఓకే. తర్వాత ఓకే. డిగ్రీ వచ్చేసి హ్మ్. ఎన్‌బి సైన్స్ కాలేజ్ అని ఓల్డ్ సిటీలో ఉంటది. ఓకే. సో, నాకు జియాలజీ జియోఫిజిక్స్ కావాలని అప్పుడు ఆలోచన ఉండే. సో, ఆ హుహు. జియాలజీ అనే కోర్స్ జియాలజీ తోటి ఎంపీసీ కోర్సు అంటే ఎంపీజీ మ్యాథ్స్, ఫిజిక్స్, జియాలజీ ఆ కాలేజీలో ఆఫర్ చేస్తుండే. అక్కడ చేసినాం. అక్కడ తర్వాత ఎంబీఏ చేయాలని చెప్పి అనంతపూర్‌లో కృష్ణదేవరాయ యూనివర్సిటీలో సీట్ వస్తే అక్కడ ఎంబీఏ చేస్తున్న సందర్భంలో నాకు కస్టమ్స్ ఆఫీసర్‌గా బాంబేలో జాబ్ వచ్చింది. ఓహ్! బాంబే. బాంబే. సో, అట్ దట్ టైమ్ మై ఏజ్ వాస్ 21+. సో, ఓహ్! వెరీ 22 ఎర్లీ ఇయర్స్ సార్. 22 ఇయర్స్ అనుకోండి. హ్మ్. సో, చాలామంది అన్నారు అంత పెద్ద జాబు ఇంత యంగ్ ఏజ్‌లో రాదు. అది కూడా బాంబే కస్టమ్స్ రావడం అనేది రేరు. లక్షలలో రాస్తే టాప్ 15, 20 ర్యాంక్స్‌కొస్తది. మిస్ కావద్దు. జాయిన్‌గా అంటే ఎళ్లి జాయిన్ అయినా. హ్మ్. హ్మ్. జాయిన్ అయిన సందర్భంలో ఎంబీఏ కంప్లీట్ చేయలేకపోయినా. తర్వాత నేనేం చేసినా అంటే ఉస్మానియా యూనివర్సిటీలో పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్ అని చెప్పి తర్వాత కంప్లీట్ చేసినా. కంప్లీట్ చేసి. ఓకే. ఓకే. కాబట్టి నా ఎడ్యుకేషన్ ఇది. కాకపోతే చిన్నప్పటి నుంచి కూడా పబ్లిక్ అవేర్‌నెస్, జనరల్ అవేర్‌నెస్ అవన్నీ మెల్లమెల్లగా చిన్నప్పటి నుంచి అలవాటయినాయి. సార్ ఓకే సార్. బాంబే నుంచి మహబూబ్‌నగర్‌కి వచ్చేద్దాం ఇప్పుడు. సార్ ఇప్పుడు ప్రెజెంట్ హాస్పిటల్ కన్‌స్ట్రక్ట్ అయితుంది గదా! అది ఎప్పుడు ఓపెన్ అవ్వచ్చు? ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి రావచ్చు? లైక్ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి ఇంకా కన్‌స్ట్రక్షన్‌లోనే ఉంది. సో, ఒకసారి దాని గురించి గూడా మీరు చెప్తే ప్రజలు తెలుసుకోవాలంటే ఎప్పటినుంచో అనుకుంటున్నారు. సో, ఐయామ్ ఆస్కింగ్ వాళ్ళ దగ్గర నుంచి. ఇది దాదాపుగా 1000 బెడెడ్ హాస్పిటల్. అవును. సూపర్ స్పెషాలిటీ. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. పెద్ద హాస్పిటల్. దాంట్లో కొన్ని టెక్నికల్ హర్డిల్స్ వచ్చినాయి. దాన్ని క్లియర్ చేయడానికి చాలా తిప్పలు పడ్డాం. ఈవీఎం స్టేషన్స్, ఈవీఎం మెషిన్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ గోడౌన్‌లో పెట్టినారు. ఆ కేస్ కోర్ట్‌లో ఉంది. సో, దాన్ని క్లియర్ చేయనీకి నానా తంటాలు పడతా ఉన్నాం. మొన్ననే జడ్జిమెంట్ వచ్చింది. యూ కెన్ షిఫ్ట్ అని. ఓకే. సో, ఆ ఈవీఎం మెషిన్స్ షిఫ్ట్ కాబోతా ఉన్నాయి. కోర్ట్ ఆర్డర్ కూడా ఉంది. ఇప్పుడు దాన్ని షిఫ్ట్ అయిన తర్వాత మిగతా ప్యాచ్ వర్క్ అంతా కంప్లీట్ చేసి నాకు తెలిసి ఒక 6-8 మంత్స్. ఓకే. 6-8 6-8 మంత్స్‌లో లేదు 1 ఇయర్ అనుకుందాం. 1 ఇయర్ 1 ఏసుకున్నాం. ఇయర్‌లో కంప్లీట్‌గా హాస్పిటల్ మనకు అందుబాటులోకి వస్తది. ఆపరేషనల్ ఉండొచ్చు. ఉంటది. అది వచ్చిన తర్వాత మనకు మహబూబ్ నగర్ టౌన్‌కే కాదు, ఈ చుట్టుముట్టు ప్రాంతాలు, తర్వాత కర్ణాటక ప్రాంతాలకు గూడా, తర్వాత కర్నూలు ప్రాంతాలకు గూడా దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ హాస్పిటల్స్. సో, అంటే ఇప్పటివరకు డెవలప్‌మెంట్స్ ఇవన్నీ చూసినాం కదా సార్. సో, కమింగ్ టు ద యూత్. వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ వాంట్ గివ్ రియల్లీ ఎ సజెషన్ టు పర్టిక్యులర్‌లీ మహబూబ్ నగర్ పీపుల్?
ఈ మహబూబ్‌నగర్ యూత్ కోసం మీరు ఇవ్వాలనుకున్న ఒక మంచి సజెషన్ ఏంటి చెప్పండి సార్? ఇప్పుడు మహబూబ్‌నగర్ యూత్ చాలా యాక్టివ్ యూత్. నేను చూస్తా ఉంటాం కదా! ఏ పండుగలొచ్చినా, ఎటువంటి యాక్టివిటీస్‌లో ఉన్నా ఔట్ అండ్ ఔట్ దే పార్టిసిపేట్ విత్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో, నా నా అభిప్రాయం ఏందంటే, ఈ ఎనర్జీ కన్‌స్ట్రక్టివ్‌గా మనం తీసుకుపోవాల. ఇంత ఎనర్జీ వాళ్ళకుంది. వాళ్ళ ఆలోచనలు గూడా మన సిటీ డెవలప్‌మెంట్ కోసం ఎంతో కొంత కంట్రిబ్యూషన్ ఉండేలాగా వాళ్ళని తయారు జేయాల. ఆ తయారు జేయాల్సిన బాధ్యత మళ్ళా మా అందరి మీద ఉంటది. ఇక్కడ ఎడ్యుకేషన్ మీద ఇప్పుడు మా దగ్గర డిగ్రీ జేసిన వాళ్ళున్నారు పిల్లలు. పీజీ జేసిన వాళ్ళున్నారు. వాళ్ళు వాళ్ళ ఎంప్లాయ్‌మెంట్ వెతుక్కుంటూనే, వాళ్ళ ఎంటర్‌ప్రైజెస్ నడుపుకుంటూనే పిల్లలకు ఏం జేయొచ్చు వాళ్ళ కంట్రిబ్యూషన్. పేద మధ్య తరగతి కుటుంబాల నుంచి గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకుంటారు. సో, అటువంటి వాళ్ళకు మనం ఏ రకంగా సహాయం జేయొచ్చు? మనం చదువుకున్నాం, డిగ్రీ జేసినాం, పీజీ జేసినాం, లేదా ప్రొఫెషనల్ కోర్సెస్ చేసినాం, ఇంజినీర్‌గా జేసినాం. సో, మనకున్న నాలెడ్జ్‌ను ఆ పిల్లలకి స్పేర్ టైమ్‌లో గంటో, 2 గంటలో వాళ్ళకు చెప్పి, వాళ్ళని గూడా మోటివేట్ జేసి మనలాగా తయారు జేయించుకోవాల్సిన ఒక రెస్పాన్సిబిలిటీని యూత్ తీసుకోవాలని జెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే వరల్డ్ ఈస్ చేంజింగ్ వెరీ ఫాస్ట్. అవును. మనకు హ్యూమన్ రిసోర్సెస్‌ని డెవలప్ జేయాలంటే ఓన్లీ గవర్నమెంట్ నుంచి కాదు, మాలాంటి వాళ్ళ నుంచి కంప్లీట్‌గా కాదు. సో, ఇట్ హ్యాస్ టు బి ఎ సొసైటీ ఎఫర్ట్. యూత్ దాదాపుగా 35 లోపల ఉన్న యూత్ 15 ఇయర్స్ నుంచి 35 దాదాపుగా 45% ఉంటారు పాపులేషన్. సో, వాళ్ళు నడుం బిగించి వాళ్ళు ముందుకొస్తే తప్ప ఏ టౌన్ అయినా గూడా ఫాస్ట్‌గా డెవలప్ కాదు. సో, ఇక్కడ ఎనర్జీ ఉంది మన యూత్‌కి, పార్టిసిపేషన్ ఉంది, ఆర్గనైజ్ జేయగలుగుతారు. కానీ అది కన్‌స్ట్రక్టివ్ ఆర్గనైజేషన్ అనేది ఉంటే, కన్‌స్ట్రక్టివ్ వర్క్స్ మీద వాళ్ళ ఫోకస్ ఉంటే ఖచ్చితంగా మహబూబ్ నగర్ యాజ్ ఎ సిటీ ఉపయోగపడతది. కాబట్టి నేను గూడా వాళ్ళకి అపీల్ జేసేది ఏంది అంటే, మీరందరూ గూడా పార్టిసిపేట్ చేయండి డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌లో. వాలంటరీ ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేట్ చేయండి. మీకు ఫ్రీ టైమ్‌లో స్కూల్స్‌లలోకి వెళ్ళండి. మీ ఇన్నోవేషన్స్ ఏమైనా ఉంటే తీసుకురండి. ఇక్కడ ఒక అట్మాస్ఫియర్‌ని క్రియేట్ జేసుకుందాం. కొట్లాటలు, కేసులు, వీని మీద వాడు, కులాల మధ్య పంచాయతీ, మతాల మధ్యలో పంచాయతీ దీంట్లో వెళ్ళకుండా అందరం కలిసి మన మహబూబ్ నగర్‌ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అని చెప్పి కూర్చొని వాళ్ళే ఐడియాస్ ఫార్మ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటది. ఎందుకంటే కొత్త జనరేషన్. వాళ్ళకొచ్చే థాట్స్ మాకు గూడా రావు. వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్ ఒస్తాయి. సో, ఆ ఇన్నోవేటివ్ థాట్స్‌ను ఎట్లా గ్రౌండింగ్ జేయాలనేది మా అనుభవంతోటి మేము చెప్పగలుగుతాం. సో, అటువంటి ఒక ప్లాట్‌ఫార్మ్ క్రియేట్ జేయగలిగితే చాలా అద్భుతంగా మన యూత్ అందరూ గూడా పాజిటివ్ కంట్రిబ్యూషన్ మన టౌన్‌కి, సిటీకి ఇస్తారు. సో, ఇంకో విషయం ఇది టౌన్ అనకూడదు ఇప్పటి నుంచి. సిటీ. ఇట్స్ ఎ సిటీ. ఇట్స్ ఎ కార్పొరేషన్ నౌ. యెస్. సో, యెస్. మన మైండ్‌లో అది ఎక్కించుకోవాలి మనం. తెలంగాణలో వన్ ఆఫ్ ద బెస్ట్ కార్పొరేషన్స్‌గా చేయడానికి మనం ఏమేం జేయాలె? మన రోల్ ఏంది? మన రెస్పాన్సిబిలిటీ ఏంది? అనేది గూడా మన యూత్‌కి మనం నేర్పించుకోవాలి. వాళ్ళు ప్రకారంగా ఆలోచించేయాలి. సార్ యూత్ అంటే నేను మీరు యూత్‌గా ఉన్నప్పుడు మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? అంటే మీతో ఎవరున్నారు అప్పటినుంచైనా సరే? హూ ఆర్ ద పర్సన్స్ మీకు ఎలాంటి సపోర్ట్ ఇంటి నుంచి గాని, మీ ఫ్రెండ్స్ నుంచి గాని, మీ రిలేటివ్స్ నుంచి గాని వచ్చింది సార్? నాకు ఐయామ్ లక్కీ ఎనఫ్ కంప్లీట్ సపోర్ట్ మా ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఓకే. మా ఫ్రెండ్స్ నుంచి వచ్చింది. హ్మ్. మా రిలేటివ్స్ నుంచి వచ్చింది. ఓకే. ఓకే. అటువంటి సపోర్ట్ లేకుంటే నేను ఇప్పుడు ఈ ఎమ్మెల్యేగా ఉండడం గానీ, పొలిటికల్ లైఫ్‌లో ఈ కార్యక్రమాలు చేయడం గానీ జరుగుకుంటుండే. నేను ఏ కార్యక్రమం చేసినా గూడా మా ఫ్రెండ్స్ ముందుంటాం. నేను ఈ పలానా కార్యక్రమం చేస్తున్నాను మీరు సపోర్ట్ చేయండి అంటే ఖచ్చితంగా వాళ్ళు తెర వెనుక ఉండి అన్ని రకాలుగా రిసోర్సెస్ మొబిలైజ్ చేయడము, ప్లానింగ్ చేయడం ఇవన్నీ గూడా చేస్తా ఉంటారు. ఐయామ్ లక్కీ ఇన్ దట్ వే. ఫస్ట్ నుంచి గూడా నా స్కూల్ ఫ్రెండ్స్ గావచ్చు, కాలేజ్ ఫ్రెండ్స్ గావచ్చు, లేదు నా ఉద్యోగంలో నాకు వచ్చిన ఫ్రెండ్స్ గానీ, వాళ్ళు పరిచయమైన ఫ్రెండ్స్ గానీ వాళ్ళందరూ గూడా ఎప్పుడు గూడా టచ్‌లో ఉంటారు. ఏ కార్యక్రమమైనా వాళ్ళని ఏ హెల్ప్ అడిగినా గూడా కాదనకుండా చేస్తారు. ఓకే. 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 సో, అంటే సార్ మీ పొలిటికల్ థింగ్ అంటే మీ పక్కనే ఉండి మీ అంటే ఇంత గెలిచిన తర్వాత గూడా మీ పక్కనే ఉండి ఎప్పుడు మీతోనే ఉంటూ వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు సార్ పర్టిక్యులర్‌లీ? చాలా మందున్నారు. సో, ఒకరిద్దరు పేరు తీసుకుంటే మళ్ళా మిగతా వాళ్ళు నారాజయ్యే. దేర్ ఆర్ డజన్స్ ఆఫ్ పీపుల్. నేను పొలిటికల్ అరేనాలోకి వచ్చినప్పటి నుంచి గూడా ఇప్పటిదాకా నా వెన్నంటి ఉండి, కొందరేమో నా ప్రతి క్షణం కనబడతారు. కొందరేమో కనబడకుండా ఉంటారు. కొందరు ఢిల్లీలో ఉన్నారు, కొందరు బాంబేలో ఉన్నారు, కొందరు హైదరాబాద్‌లో ఉన్నారు, కొందరు మహబూబ్ నగర్‌లో ఉన్నారు. ఓకే. కాబట్టి వీళ్ళే అని జెప్పి ఒకరిద్దరు పేర్లు చెప్పడం గాదు. దేర్ ఆర్ డజన్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ కంట్రిబ్యూటెడ్ టు మై
మోడరేట్ సక్సెస్ ఇన్ మై పొలిటికల్ పాత్. ఓకే. ఓకే. ఓకే సార్. సో, కమింగ్ టు దిస్ మీ డైలీ రొటీన్ ఏంటి సార్? బేసిక్‌గా అంటే తెలుసుకుందామని అడుగుతున్నాను. మా రొటీన్ మహబూబ్ నగర్ టౌన్‌లో ఉంటే మాత్రము సార్ టౌన్ అంటారు సార్. మీరు ఇప్పుడే సిటీ అన్నారు. సారీ. మహబూబ్ నగర్ సిటీలో ఉంటే మాత్రం మార్నింగ్ నుంచి నాకు విజిటర్స్ వస్తారు. ఆ! ఆ! నేను లేచిన వెంబడే ఒకవేళ 6:00 లేస్తాననుకో, ఓకే. 7, 7:30 వరకే నా డైనింగ్ టేబుల్ మీద ఆల్రెడీ ఒకరో ఇద్దరో కూర్చొని ఉంటారు. ఏదో సమస్య మీదనో లేదా మా నాయకులో లేదా ఇంకేదైనా సమస్య మీద రావడమో. కాబట్టి ఇక్కడ నా రొటీన్ ఏముండదు. పబ్లిక్ డిసైడ్స్ మై రొటీన్ ఇన్ మహబూబ్ నగర్ సిటీ. హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మాత్రం మార్నింగ్ టైము ఖచ్చితంగా లేచిన తర్వాత టీ ఇట్లా తాగి పేపర్ చూసిన తర్వాత ఒక గంట సేపు వాకింగ్ చేస్తా. ఓకే. ఆ వాకింగే నా రిఫ్రెష్ అయితా నేను ఆ వాకింగ్‌లోనే. దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ వేర్ ఐ థింక్ నా ఫ్యూచర్ ఏంటిది? ఏం చేసుకోవాలి? టౌన్‌కి ఏం అటు సిటీకి ఏం చేయాలా? సిటీకి ఏం చేయాలా? ఇవన్నీ కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే పీస్‌ఫుల్ మైండ్ తోటి ఆలోచిస్తాం. డిస్టర్బెన్సెస్ ఉండవు. ఫోన్ కాల్స్ రావు కాబట్టి. దట్ ఈస్ ద ఓన్లీ ప్రైవేట్ టైమ్ ఐ హ్యావ్. మిగతా అంతా కూడా పబ్లిక్ టైమే. ఓకే. ఓకే. సార్ అంటే ఇప్పుడు మహబూబ్ నగర్ గురించి మళ్ళీ మాట్లాడితే, సో, మీ ఇప్పుడున్న టర్మ్‌లో చూస్తే ఇప్పుడు ఆల్రెడీ మీరు చాలా తెచ్చారు. ఓకే. నేను ఇంకోటి అడగడం మర్చిపోయాను. మీరు ట్రిసిటీగా చేద్దామని అనుకుంటున్నారని విన్నా. భూత్పూర్, జడ్చల్ల, మహబూబ్‌నగర్‌ని కలిపి టోటల్ ట్రిసిటీగా చేద్దాము అనుకుంటున్నారు అని విన్నా. సో, దాని వెనుకున్న బ్యాక్ స్టోరీ ఏంటి సార్? ఇప్పుడు ఒకటి మహబూబ్ నగర్ ఈరోజు శరవేగంగా అభివృద్ధి చెందుతా ఉంది. మహబూబ్ నగర్ సిటీ నుంచి జడ్చర్ల ఆల్మోస్ట్ కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. మధ్యలో ఒక 2 ఫర్లాంగులు లేవేంటి. మిగతా అంత జడ్చర్ల నుంచి ఫాస్ట్ గ్రో అవుతా ఉంది. ఇటు నుంచి మనం గ్రో అవుతా అవును. ఉంది. అవును. భూత్పూర్, మహబూబ్ నగర్ కలిసిపోయింది ఆల్రెడీ. సో, ఫ్యూచర్‌గా ఏం ప్లాన్ మనం చేసినా అర్బన్ ప్లానింగ్‌లో ఆ 2 సిటీలను కూడా మనం కలుపుకోవాల్సిందే. ఎంటిటీలుగా వేరున్నా కూడా అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది వాటర్ సప్లై కావచ్చు, రోడ్ కనెక్టివిటీ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా కంబైన్డ్‌గా చేయాల్సిన పరిస్థితే వస్తది. ఓకే. అది అప్పుడు చేసే బదులు ఇప్పటి నుంచే దానికో ప్రాపర్ ప్లానింగ్ ఉండాలని చెప్పి నేను ఢిల్లీకి పంపించిన రిపోర్ట్స్‌లో జడ్చర్ల, మహబూబ్ నగర్, భూత్పూర్ ఈ 3 అవసరాలు కూడా తెలుసుకొని రిపోర్ట్స్ చూపించి ఢిల్లీకి రిపోర్ట్స్ పంపించడం జరిగింది. ఇప్పటి నుంచే ఈ కనెక్టివిటీ అనేది మనం ప్లాన్ చేస్తే భవిష్యత్తులో ఒక ప్లాన్డ్ గ్రోత్ ఉంటది. హఫసాడ్ గ్రోత్ ఉండకుండా ఒక ప్లాన్ తోటి మన వేస్ట్ వాటర్ ఎటు పోవాలా? రోడ్ నెట్వర్క్ ఎట్లుండాలా? కనెక్టివిటీ ఎక్కడుండాలా? అర్బన్ పార్క్స్ ఎక్కడుండాలి? ఇవన్నీ కూడా ఒక బ్రాడ్ ఐడియా ఉంటది. ఓకే. ఏదైతే డీడీసీపీ లేఅవుట్‌లలో కూడా జడ్చర్‌లో చేసిన లేఅవుట్సు, భూత్పూర్‌లో చేసిన లేఅవుట్సు, మహబూబ్‌నగర్‌లో చేసిన లేఅవుట్సు, దాంట్లో ఓపెన్ స్పేసెస్, ఆ ఓపెన్ స్పేసెస్‌ని ఎట్లా ఫ్యూచర్‌లో యుటిలైజ్ చేయాలి? ఇదంతా కూడా కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఇప్పటి నుంచే మనం ఉంటే ఖచ్చితంగా ఆ ల్యాండ్ ఏరియాని కూడా మనం కాపాడుకోగలుగుతాం. లేకుంటే అది అన్యాక్రాంతం అయితది. కాబట్టి ట్రై సిటీ అనే కాన్సెప్ట్‌ని తీసుకొస్తా ఉన్నాం. ఇప్పుడు కాకుంటే నెక్స్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్‌లో 3 సిటీలు కలిసి ఒక మెగా కార్పొరేషన్ అయితది. సో, దట్ ఈస్ లైక్ అంటే కంప్లీట్‌లీ ఫ్యూచర్ కోసమే ఆలోచిస్తూ ప్రతి డెసిషన్ తీసుకుంటున్నారు. సో, కమింగ్ టు ఆల్ దీస్ థింగ్స్ నెక్స్ట్ మీరేమన్నా అంటే అప్డేట్ చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా సార్? అంటే డెవలప్‌మెంట్ పరంగా గానీ, ఎడ్యుకేషన్ పరంగా గానీ, సో, వన్ థింగ్ లాస్ట్ మీరు చెప్పాలనుకుంటే? ఇప్పుడు 2 ఇష్యూస్ అండి. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసినప్పుడు కూడా 3 ఇష్యూస్ నేను డిస్కస్ చేసిన వారితోటి. ఒకటి ఎడ్యుకేషనల్ హబ్ దానికి ఫౌండేషన్ అయింది. అవును. అయిపోయింది. మెడికల్ హబ్‌గా తయారు చేయాలి ఒకటి. దానికి వర్కౌట్ చేస్తా ఉన్నాం. మన హాస్పిటల్ ఓపెన్ అవుతది. దాంతోటి నెక్స్ట్ ఒక రెవల్యూషన్ వస్తది. మెడికల్ ఇండస్ట్రీలో రకరకాల అలైడ్ సర్వీసెస్, అలైడ్ సెంటర్స్ వస్తాయి. అదొక ట్రాన్స్‌పోర్టేషనల్ హబ్ కూడా తయారు చేయాలి. జాగ్రఫికల్‌గా మహబూబ్ నగర్ సిటీ అనేది చాలా కన్వీనియంట్‌గా ఉంది. అటు కర్ణాటక నుంచి రావడము, మహారాష్ట్ర నుంచి కూడా ఈ రోడ్ వాడుతా ఉంటారు. ఓకే. ఎయిర్‌పోర్ట్ పోవడానికి దగ్గర దారి ఇదే వాళ్ళకి. దగ్గర దారి. అవును. కాబట్టి ఇక్కడ ట్రాన్స్‌పోర్టేషన్ హబ్‌ని కూడా మనం ఫ్యూచర్‌లో నిర్మాణం చేయాల. అలాగే ఇండస్ట్రీస్ కూడా వస్తా ఉన్నాయి. ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీ ఒకటొచ్చింది. తర్వాత మేమున్న ఈ 16 ఇయర్స్‌లో 4 బిగ్ కంపెనీస్ వాళ్ళు శంకుస్థాపన చేసిండ్రు. వాళ్ళు కూడా బ్యాటరీస్ అటువంటివి తయారు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా అక్కడ తయారవుతా ఉన్నాయి. ఓకే. సో, జడ్చర్లలో పెద్ద సేజ్ మనకుంది. చాలా ఇండస్ట్రీస్ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నిటిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక్కటి నేను యూత్‌కి ఒకటే అడుగుతా ఉన్న వాళ్ళని. మీ స్పేర్ టైమ్ మహబూబ్ నగర్ సిటీ డెవలప్‌మెంట్‌కి ఇవ్వండి. మీ కాలనీలో మీరు ఏం చేయగలుగుతారు? ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఎట్లా చేస్తారు?
ట్రీ ప్లాంటింగ్ ఎట్లా చేస్తారు, వాటర్ రిసోర్సెస్ కన్జర్వేషన్ ఎట్లా చేస్తారు, చెత్త పేరుకుపోకుండా ఎట్లా లిమిట్ చేస్తారు లేదా కంట్రోల్ చేస్తారు, లేదా ఎట్లా లోవర్ ఇన్కమ్ ఫ్యామిలీస్ ఉండే బస్తీలకు పోయి వాళ్ళకు ఎట్లా ట్రైనింగ్ ఇస్తారు, లేదా వాళ్ళకి ఎట్లా ట్యూషన్ చేస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా యూత్ మీద వేసుకోవాలని చెప్పి నేను వాళ్ళకందరికీ కూడా సజెస్ట్ చేస్తూ ఉన్నా. తర్వాత ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు ఈ సంవత్సరం అనుకుంటా ఉన్నాం. మనకు 10th క్లాస్లో నా కాన్స్టిట్యుయెన్సీలో 2000 మంది పిల్లలు 10th క్లాస్ చదువుతూ ఉన్నారు. ఓకే. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి అంటే ఈ 2000 మందికి 2000 యూత్ మహబూబ్ నగర్ సిటీలో ఉన్న యూత్ 1-to-1 హెల్ప్ చేసుకోవాలి. మెంటరింగ్ చేయాలి. అంటే Mentoring. ఇక్కడ Okay. డిగ్రీ చదివి పీజీ చదివిన పిల్లలు కానీ లేదు యంగ్స్టర్స్ కావచ్చు బిలో 30 years వాళ్ళు ఒక 10th క్లాస్ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మెంటర్ అంటే వాళ్ళకు మెంటర్షిప్ ఇవ్వాలా. సో ఇట్లా చేస్తే బాగుంటుంది, మీ కెరీర్ ఇట్లా ఉంటుంది అని చెప్పి 1-to-1 గైడెన్స్ కాంటాక్ట్ ఏర్పాటు చేస్తే ఎట్లుంటుంది అని ఒక ఆలోచన ఉంది. చూద్దాం అది ఎట్లా వర్క్ సక్సెస్ అవుతుంది. ఓకే. సో టు ఎండ్ ఆల్ దిస్ ఇంకా లాస్ట్ ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటైతే మరి సిల్లీ అనిపించవచ్చు మీకు. సో బేసిక్గా ఇప్పుడు కడుతున్న గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అప్పటి ప్రభుత్వం ఏం చెప్పిందంటే అక్కడ ఒక ఐమాక్స్, ఒక హోటల్, ఒక హాస్పిటల్ అన్న. సో ఇప్పుడు రియాలిటీలోకి వస్తే ఇప్పుడు ఏం కడుతున్నారు సార్ అక్కడ? ఇప్పుడు దాంట్లో 2 విధాలుగా డివైడ్ చేసిండ్రు. యాక్చువల్లీ విచ్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ. ఓకే. అంటే ఇప్పుడు అక్కడ హాస్పిటల్ అనేది కడుతున్నాం, అంత పెద్ద ఎత్తున హాస్పిటల్ కడుతున్నాం అన్నప్పుడు మిగతా స్పేస్ అంతా ఓపెన్గా ఉంచాలి. ఎందుకు ఓపెన్గా ఉంచాలంటే రేపు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, ఫైర్ ఇంజన్స్ వస్తాయి, లేదు పేషెంట్స్ వందల సంఖ్యలో వస్తారు, వాళ్ళు కూర్చోవడానికి పార్క్స్ కావచ్చు, బెంచెస్ కావచ్చు, లేదు హాస్పిటల్కి సంబంధించిన అలైడ్ సర్వీసెస్ నర్సెస్ కోసం కానీ ఉంటే ఉండే. దీని అంతా ఓపెన్ స్పేస్గా ఉంటే లంగ్ స్పేస్ దొరుకుతూ ఉండే, పేషెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండే. ఎందుకంటే ఇది కంజెస్టెడ్ అయిపోయింది. ముందరనేమో కాంప్లెక్స్ అని చెప్పారు, వెనక అంత పెద్ద హాస్పిటల్ కడతా ఉన్నారు. గ్యాప్ చూస్తే చాలా తక్కువగా ఉంది. రేపు ఫ్యూచర్లో ఏమన్నా జరగరాంది జరిగితే ఎస్కేప్ రూట్సే ఉండవు. సో ఇట్స్ వాజ్ ఎ బ్రేజన్ మిస్టేక్ అర్బన్ ప్లానింగ్లో కావచ్చు, అప్పుడున్న అధికారులు కావచ్చు, అప్పుడున్న నాయకులు కావచ్చు. వాళ్ళు లాంగ్ టర్మ్ విజన్ తోటి పనిచేయలేదు. యాక్చువల్గా నేను దాన్ని ఆపడానికి రిక్వెస్ట్ చేసిన. అక్కడ అవన్నీ ఏం లేకుండా పార్కింగ్ కోసం పెడితే బాగుంటుంది అంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ల్యాండ్ అలాట్ చేసినాక వాళ్ళు మాకు కావాలంటారు కదా. అయినా కూడా ఐఎమ్ స్టిల్ ట్రయింగ్. దాన్ని ఓపెన్ స్పేసెస్గా ఉంచితే బాగుంటుంది అనేది ఐ వాంట్ ఇట్. చూద్దాం ఏమవుతుంది. సో అంటే ప్రస్తుతం ఇప్పుడు ఏం జరుగుతుంది సార్? హాస్పిటల్ వర్క్స్ అయినా లేకపోతే లేదు దానికి కమర్షియల్ కాంప్లెక్స్ కోసం ఆల్రెడీ పుట్టింగ్స్ అయిపోయినాయి. తర్వాత ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేశారు. ఓకే. అంతవరకు ఆగింది. ఇప్పుడు అంతవరకు ఆగింది. ప్రస్తుతానికి అయితే వర్క్ స్టార్ట్ అయ్యి ఆగింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది గవర్నమెంట్ హ్యాస్ టు డిసైడ్. ఓకే సార్. ఇంకొకటి ఇట్స్ ఎ వెరీ పర్సనల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మహబూబ్ నగర్ పీపుల్ సార్. సార్ ఇప్పుడు మన టీడీగుట్ట ఉంది కదా సార్, అక్కడ ఒక ఫ్లైఓవర్ వస్తే బాగుంటుందని లిటరల్లీ ఎంతోమంది ఎదురు చూస్తున్న థింగ్ సార్. సో అదేమైనా మనం ఫ్యూచర్లో చూడొచ్చా? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా 2-3 times ట్రై చేశాను. బహుశా నాకంటే ముందున్న ఎమ్మెల్యే గారు కూడా ట్రై చేసి ఉంటారు. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే అది రైట్ యాంగిల్ లాగా ఉంది అక్కడ. అది కొంచెం సో అండర్ గ్రౌండ్ ప్యాసేజ్కి ఫీజిబుల్ కాదు, ఫ్లైఓవర్ కట్టడానికి ఫీజిబుల్ కాదు. ఎందుకంటే ఆ ఫ్లైఓవర్ రైట్ యాంగిల్లో ఫ్లైఓవర్ కట్టలేం. ఎక్స్పాన్షన్ చేయాలంటే అక్కడ ఉన్న షాపులన్నీ కొట్టేసేయాలి. సో దానికి వాళ్ళు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రేపు ఏదైనా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చి మనం చేయగలుగుతామా అనేది ఆలోచన చేయాలి. 2-3 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం రిక్వెస్ట్ చేసుకున్నాం. ఎందుకంటే అది రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉండేది కాబట్టి ఫండింగ్ కూడా వాళ్ళే ఇస్తారు. వాళ్ళ పర్మిషన్స్ తోటే కట్టాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు బైపాస్ రోడ్ లింక్ అయిపోతూ ఉంది కాబట్టి మనకు ఆ రోడ్ మీద ఉన్న ప్రెజర్ ఖచ్చితంగా 50-60% తగ్గిపోతుంది. బయట నుంచి వెహికల్స్ బయటికే వెళ్ళిపోతే టౌన్లోకి ఎంటర్ కావు. ఖచ్చితంగా ఎంపీ గారికి కూడా చెప్పడం జరిగింది, అలాగే ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా చెప్పినాము. ఏదైనా చేసి కనీసం కొద్దిగానన్నా రోడ్ ఎక్స్పాన్షన్ చేసి ఆ ఫ్లైఓవర్ అనేది ఎప్పటికైనా మనకు అవసరమే. ఫ్లైఓవరా లేకుంటే అండర్ పాసా ఖచ్చితంగా అక్కడ ఒకటి ఉండాల్సిందే. లేకుంటే అది ట్రాఫిక్ నైట్ మేర్. అది 1 కిలోమీటర్ దాకా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఖచ్చితంగా అది మహబూబ్ నగర్ సిటీకి ఉన్న ఒక బాటిల్ నెక్. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లోనైనా తొలగించే ప్రయత్నం చేయాల్సిందే. ఓకే. సో అంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే సార్, అంటే ఇవన్నీ జరుగుతున్నాయి కదా, లాస్ట్ థింగ్ టు సే అబౌట్ మహబూబ్ నగర్ కానీ వాట్ డూ యూ వాంట్ సే అబౌట్ థింగ్స్? ఇప్పుడు మహబూబ్ నగర్కు మంచి భవిష్యత్తు ఉంది. మహబూబ్ నగర్ సిటీకి బ్రహ్మాండంగా గ్రో అవుతుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మన కనెక్టివిటీ పెరుగుతూ ఉంది. హైదరాబాద్, బెంగుళూరు మధ్యలో ఇది ఉంది. మన చుట్టుముట్టు ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ వస్తూ ఉన్నాయి. మనము మన యూత్‌ని మన మహబూబ్ నగర్ సిటీలో ఉన్న పబ్లిక్‌ని ఆ గ్రోత్‌కి సరిపడే విధంగా వీళ్ళని తయారు చేసుకోవాలి. భవిష్యత్తులో వచ్చే అవకాశాలు వీళ్ళకు వచ్చేటట్టుగా వీళ్ళను ట్రైన్ చేసుకోవాలి. బిఫోర్ ఎండింగ్ దిస్ పోడ్కాస్ట్ మీ సైడ్ నుంచి మాకు చాలా అంటే చాలా సపోర్ట్ దొరికింది సార్. అంటే అప్పుడు శిల్పారామంలో ఈవెంట్ చేసినప్పుడైనా అండ్ ప్రజెంట్ నా ఈ పోడ్కాస్ట్కైనా అండ్ ఆల్సో ఫర్ అస్ పర్టికులర్లీ పిక్సెల్ మీడియా టెక్ మాకు మీరు ఇస్తున్న సపోర్ట్ చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ సార్. అంటే మీరు ఇంకేమైనా మా వర్క్ చూసి మీరేమైనా చెప్పాలనుకుంటే మాత్రం జస్ట్ ఫర్ అస్ సెక్. వాట్ యూ హ్యావ్ డన్ ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. మహబూబ్‌నగర్ లాంటి సిటీలో మీరందరూ కూడా యూత్ అంతా ముందుకొచ్చి మన ఐడెంటిటీని కాపాడుకోవడానికి ఒక ఆర్గనైజేషన్ తయారు చేసి మహబూబ్‌నగర్ మీమ్స్ అని చెప్పి ఈ సిటీలో జరుగుతున్న అన్ని విషయాల మీద పబ్లిక్ అవగాహన ఇస్తూ ఉన్నారు. అండ్ యు ఆర్ కనెక్టింగ్ పీపుల్. దాన్ని పాజిటివ్ వేలో కూడా తీసుకెళ్తా ఉన్నారు. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ నేను మహబూబ్ నగర్ నుంచి వచ్చే ప్రతి యువకుడు వారు ఏ మంచి కార్యక్రమం చేసినా కూడా ఫుల్లెస్ట్ కోఆపరేషన్ సపోర్ట్ ఉంటుంది. మన ఐడెంటిటీని మనం కాపాడుకోవాలి. వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఏ మహబూబ్ నగరైట్. ఈ ప్రాంతంలో ఈ గడ్డ మీద పుట్టినందుకు ఈ ప్రాంతం పేరును నిలబెట్టాలి. దానికి అనుగుణంగా మనం పనిచేయాలి. మనకు టాలెంట్ ఉంది. మన పిల్లలకు చాలా మంచి టాలెంట్ వెన్ కంపేర్డ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్. వాటిని కన్స్ట్రక్టివ్గా మనం వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తామా, గైడెన్స్ ఇస్తామా, వాళ్ళందరినీ కూడా కన్స్ట్రక్టివ్ వేగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేయాలి. ఒకరికొకరు సపోర్ట్ సిస్టంలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. ఒకరు ఒక స్టేజ్ ఎక్కినాక ఒక 2-3 మెట్లు ఎక్కినాక ఇంకంతా మాది అయిపోయింది మాకేం సంబంధం అనుకోకుండా కింద ఎవరికైతే సపోర్ట్ కావాలనో వాళ్ళకు చేయి అందించి వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. ఖచ్చితంగా చేయాలి. రేపు మహబూబ్ నగర్ నుంచి ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. అవును సార్, చాలా గతంలో ఉన్నాయి, ఇప్పుడు అవి ఇంకా ఎక్కువైనాయి. భవిష్యత్తులో ఇక్కడనే ఒక ఇంక్యుబేటర్స్ ఉండాలా. తర్వాత కొత్త స్టార్టప్ కంపెనీస్కి ఇక్కడ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలా. నేను గవర్నమెంట్ తోటి కూడా మాట్లాడుతూ ఉన్నా. ఫ్యూచర్లో మన పిల్లలు ఏమైనా ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయాలా, ఒక కొత్త ఐడియా వచ్చింది అంటే హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళకుండా ఇక్కడనే వండుకుంటూ వాళ్ళ ఆలోచనలకు రూపం ఇచ్చే ఫెసిలిటీస్ కానీ సపోర్ట్ కానీ ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రామినెంట్ ఇండివిజువల్స్ నుంచి కానీ వచ్చే విధంగా ఒక ఈకో సిస్టమ్ను తయారు చేయాలని చెప్పి ఆలోచన ఉంది. ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోతాం. నిజామాబాద్లో అటువంటి ఒక కార్యక్రమానికి ఇనిషియేషన్ పడ్డది. సో అటువంటి కార్యక్రమాలు మన మహబూబ్ నగర్లో కూడా జరగాలి. మీలాంటి వాళ్ళు మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకోండి మహబూబ్ నగర్ మీమ్స్. సో దాని ద్వారా కూడా ఒక నావల్ ఐడియా ఏదైనా వచ్చింది అనుకోండి, దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి, ఎవరి దగ్గర తీసుకుపోవాలి, ఎటువంటి సపోర్ట్ కావాలి అని చెప్పి మీరు కూడా ఒక సపోర్ట్ స్ట్రక్చర్ ఒకటి చేసుకుంటే ఖచ్చితంగా యూత్కి లేదా స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. సార్ దట్స్ ఇట్ సార్. అంటే చాలా డిస్కస్ చేసినాము ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్. సో దిస్ ఈస్ యువర్ విజన్ టువర్డ్స్ మహబూబ్ నగర్ అని నేను నమ్ముతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. podcast. So yeah guys, this is the podcast with our MLA Yannan Srinivas Reddy garu. For more podcast and details, subscribe to Chatroom with Charan and also check out Pixel Media Tech in Instagram. Thank you.